ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం. మీరు చాలామంది కొన్ని వేల మంది విద్యార్థులకు పాఠాలు చెప్పారు సార్. జర్నలిజం నేను 2008లో స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా మీరు క్లాసెస్ తీసుకున్నారు సార్. ప్రతిరోజు గత 10 నెలలుగా ఈ షో చేస్తూ ఉన్నాం. మీ దగ్గర నుంచి ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను, నేర్చుకుంటూనే ఉన్నాను. సో మీరు చెప్పిన పాఠాలు అనేవి నాకు చాలా ఉపయోగపడుతూ ఉన్నాయి. ఒక విద్యార్థిలాగా మిమ్మల్ని గౌరవిస్తూ ఉంటాను సార్. నేను ఒక గురువులా మిమ్మల్ని ట్రీట్ చేస్తూ ఉంటాను. సో ఈ సందర్భంగా మీకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు సార్. ముందుగా దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు. ఎందుకంటే మన దేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం ఈరోజు. సో ఉపాధ్యాయుని నాకు మీరు అన్నట్లు జీవితం పూర్వమైన అవకాశాలు ఇచ్చింది. నేను వాస్తవంగా ఉపాధ్యాయుని కొడుకును సార్. పెరిగింది కూడా ఉపాధ్యాయుల కాలనీలో పెరిగాను. అందువల్ల జీవితంలో అనేక రకాల విద్యార్థులకు పాఠాలు చెప్పే అవకాశం కూడా వచ్చింది. జర్నలిజం డిపార్ట్మెంట్లో జర్నలిజం విద్యార్థులకు దాదాపు రాష్ట్రంలో ఉన్న ప్రతి మీడియా సంస్థ, యు నేమ్ ఎనీ మీడియా ఆర్గనైజేషన్, నేను వారి జర్నలిస్టులకు క్లాసులు చెప్తూ వచ్చాను. ఈనాడు జర్నలిజం స్కూల్లోనైతే దాదాపు 15 ఏళ్ల పాటు బ్యాచ్లకు నేనే రిపోర్టింగ్ చెప్పాను. అలాగే నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సోరీలో ఐఏఎస్ ప్రొబేషనర్లకు క్లాసులు చెప్పాను. సో ఇప్పటికీ దేశంలో అనేక ప్రాంతాల్లో ఐఏఎస్ అధికారులు ఉన్నారు. అలాగే నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్లో ఉన్న నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ప్రొబేషనర్ల నుంచి ఐజీ ర్యాంక్ ఆఫీసర్స్ వరకు నేను దాదాపు ఒక 15 ఏళ్ల పాటు విజిటింగ్ ప్రొఫెసర్గా వెళ్ళేవాడిని. అలాగే మన మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో వివిధ సెంట్రల్ సర్వీసెస్, ఉదాహరణకు ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్, ఇలా వివిధ సర్వీసెస్ వాళ్ళకు పాఠాలు చెప్పాను. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాకు వెళ్ళి గ్రామీణ విలేకరులకు కూడా క్లాసులు చెప్పాను. సో గ్రామీణ స్థాయిలో ఉన్న విలేకరులకు, తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఇలా వివిధ యూనివర్సిటీల్లో మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్, ఇక్కడ టీచర్లకు కూడా క్లాసులు ఉంటాయి. అంటే ప్రొఫెసర్లకు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు, అసోసియేట్ ప్రొఫెసర్లకు. సో వాళ్ళకు కూడా క్లాసులు చెప్పాను. అంటే ఇంత అవకాశం బహుశా అరుదుగా లభిస్తుంది అనుకుంటాను. ఇంత వైవిధ్యభరితమైనటువంటి అవకాశం ఉంది. ఇది కాకుండా ఒక సమాజంలో ఒక పబ్లిక్ ఇంటలెక్చువల్ కావాలన్న ఆకాంక్ష వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 150 టౌన్స్కి వెళ్ళి ఉంటాను. ఇచ్చాపురం నుంచి తడ వరకు, ఆదిలాబాద్ నుంచి మీరు ప్రతి ఊరు వెళ్ళండి, నేను వెళ్ళని ఊరు లేదు. సో 150 పట్టణాలకు వెళ్ళి అక్కడ అనేక అంశాలపైన ఈ లాస్ట్ 35 ఇయర్స్లో అనేక వేదికలపైన అనేక అంశాలపైన మాట్లాడాను. సో ఇలాగే కాకుండా వివిధ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళకు కూడా మాట్లాడాను. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్కు ప్రిపేర్ అవుతుంటే ఆర్బీఐ ఆహ్వానం మేరకు వాళ్ళకు కూడా క్లాసులు చెప్పాను. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఇంత డైవర్స్ ఎక్స్పీరియన్స్లో, టీచింగ్ ఎక్స్పీరియన్స్లో నేను నేర్చుకున్నది ఏంటి అనేది చెప్పడానికి ఈ నేపథ్యం చెప్పింది. సో ఇంత డైవర్స్ ఎక్స్పీరియన్స్లో నేర్చుకున్నది ఏంటంటే, మొదటిది హూ ఈజ్ ఎ గుడ్ టీచర్, హూ ఈజ్ ఎ గ్రేట్ టీచర్ అనే ప్రశ్న మనకు వస్తుంది. సో ఒక తత్వవేత్త అంటాడు, ఏ గుడ్ టీచర్ ఈజ్ వన్ హూ లవ్స్ టు టీచ్, ఏ గ్రేట్ టీచర్ ఈజ్ వన్ హూ లవ్స్ టు లెర్న్ అంటాడు. అంటే ఒక మంచి ఉపాధ్యాయుడు ఎవరు అంటే బోధన అనేది ఒక ఆనందాన్ని ఇస్తుంది. కానీ గొప్ప ఉపాధ్యాయుడు ఎవరంటే నిరంతరం నేర్చుకుంటాడు, నేర్చుకోవడంలో ఆనందం పడతాడు. సో జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని నేర్చుకునే ప్రక్రియ బహుశా అన్నిటికన్నా రుచికరమైంది కావచ్చు. చాలామందికి అనుభవంలో తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ నేను అనుభవంలో చెప్తున్నాను, నేర్చుకోవడంలో ఆనందాన్ని కనుక ఆస్వాదించడం మొదలు పెడితే జీవితంలో మీకు ఏది అంత సుఖవంతంగా, అంత ఆనందవంతంగా ఉండే అవకాశమే లేదు. మీరు లెర్నింగ్లో కనుక హ్యాపీనెస్ పొందగలిగితే
మీరు ప్రయత్నించండి. కావాలంటే నేను అనుభవంతో చెప్తున్నాను. నేను ఈనాటికి కూడా రోజుకు ఉదయాన్నే 6-15 నిమిషాలకు లేస్తే ఒక 40 నిమిషాలు యోగా, సూర్య నమస్కారాలు చేసుకున్నాక 7 గంటల నుంచి నా దినచర్య మొదలవుతుంది. రాత్రి 11-12 మధ్యలో అవుతుంది. సో ఇప్పటి వరకు అన్ని ఆన్లైన్లో, ఆఫ్లైన్, ఇంటికి 12 న్యూస్ పేపర్స్ వస్తాయి. దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 20 వార్తాపత్రికలకు, మ్యాగజిన్లకు, 20-25 పత్రికలకు సబ్స్క్రైబ్ చేసి ఉంటాను. పుస్తకాలు, వెబ్సైట్లు, ఇలా నిరంతరం నేర్చుకోవడంలో ఆనందం. సో ఆ కొత్త విషయం ఏమైనా వచ్చిందంటే ఆనందం వ్యక్తమవుతుంటుంది. సో అందువల్ల జ్ఞానాన్ని సముపార్జించడంలో ఉన్న ఆనందం ఎక్కడ ఉండదు. ఉపాధ్యాయునికి ఉండే ఒక అద్భుత అవకాశం. మీరు ఏ ప్రొఫెషన్లో, ఏ వృత్తిలో ఉన్నా నేర్చుకునే అవకాశం ప్రతి వృత్తిలో ఉంటుంది. అందులో ఉపాధ్యాయునికోమో అది అనివార్యంగా నేర్చుకోవాలి. నిరంతరం అప్డేట్ అవుతూనే ఉండాలి, నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. సో అందులో నేను జర్నలిజం అధ్యాపకుడిగా ఉండడం వల్ల ఇంకా అనివార్యమైంది. అనివార్యమా కాదా అనేది కూడా కాదు, మనము నిరంతరం అందులో ఆనందాన్ని పొందాలి. సో ద ఫస్ట్ క్వాలిటీ ఈజ్ లవ్ టు లెర్న్. ఒక మంచి ఉపాధ్యాయుడు ఎవరు అంటే నిరంతర విద్యార్థి. సో ఆ విద్యార్థి ఎవరి నుంచైనా నేర్చుకోవాలి, చివరకు విద్యార్థుల నుంచి కూడా నేర్చుకోవాలి. నేను ఆ విద్యార్థుల నుంచి బహుశా ఎక్కువ నేర్చుకున్నాను అనుకుంటాను. సో తోటి ఉపాధ్యాయుల కన్నా, పుస్తకాల కన్నా కూడా మన విద్యార్థుల నుంచి ఎక్కువ నేర్చుకుంటాం. ఇక రెండవది, అసలు బోధన అంటే ఏమిటి? చాలామందికి బోధన అంటే స్పష్టత ఉండదు. స్వామి వివేకానంద చాలా ఏళ్ళ క్రితమే ఒక మాట అన్నాడు, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ ఈజ్ నాలెడ్జ్ అన్నాడు. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది టీచర్స్ నోట్స్ టు ద స్టూడెంట్స్ నోట్స్, మోస్ట్ ఆఫన్ ఈదర్ అండర్స్టాండ్ ఇట్ అంటాడు. అంటే విద్య అనేది సమాచారం కాదు, విద్య విజ్ఞానం. విద్య అనేది ఉపాధ్యాయుని నోట్బుక్ నుంచి విద్యార్థి నోట్బుక్లోకి మారేది కాదు. ఎక్కువ సందర్భాల్లో ఇద్దరికీ అర్థం కాకుండా మారేది కాదు అంటాడు. ఇది స్వామి వివేకానంద అన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ ఏజ్లో ఆయన ఆ దార్శనికుడు కనుక 150 ఏళ్ల క్రితం ఈ మాట అనగలిగాడు. ఇవాళ ఇన్ఫర్మేషన్ అంటే ఒక సమాచారాన్ని ఇస్తే అయిపోతుంది, టీచింగ్ అంటే అనుకుంటారు. దట్ ఇస్ నాట్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ నాలెడ్జ్. దీనికి నేను చాలాసార్లు ఉపన్యాసాలు ఉదాహరణ ఇస్తుంటాను. సమాచారానికి మరి విజ్ఞానానికి తేడా ఏంటి అని. సమాచారానికి విజ్ఞానానికి తేడా ఏంటి అంటే, మీకు 2 × 3 = 6 ఇది సమాచారం. మీరు చిన్నప్పటి నుంచి మనకు తెలుసు, ఎక్కాల పుస్తకం పట్టిస్తుంటారు. కానీ ఎన్నడైనా ఒక ప్రశ్న, ఎందుకు ఇది 6 అవుతుంది, 5 ఎందుకు కాదు, 7 ఎందుకు కాదు అని అడిగితే అది విజ్ఞానం. 2 × 3 6 అని ఎవరైనా చెప్తారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచ ఏఐ సదస్సు జరుగుతుంది ఈరోజు. కృత్రిమ మీద మనను ఓవర్టేక్ చేస్తుంది. నువ్వు నచ్చినా నచ్చకపోయినా యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. అప్పుడు నిజమైన ఇంటెలిజెన్స్ నిలబెడుతుంది. కృత్రిమ మీద వరకు ఉన్న పరిమితులు ఉంటాయి. కృత్రిమ మీద పరిమితులను దాటి మానవ మేధస్సు వికసించాలి అంటే యూ షుడ్ నాట్ బి జస్ట్ ఇన్ఫార్మ్డ్, యూ షుడ్ బి నాలెడ్జబుల్. సో ఆ విజ్ఞానం ఏంటి? నేను ఇంతకుముందు చెప్పినట్టు 2 × 3 = 6 అంటే అది ఇన్ఫర్మేషన్. వై 6, వై నాట్ 7 అంటే నాలెడ్జ్. నేను చిన్నప్పుడు మా కూతుర్ని పిలిచి అడిగాను, తల్లి 2 × 3 ఎంత అంటే 6 అంది. మరి 6 ఎందుకు అవుతుంది బిడ్డ, 5 ఎందుకు కాదు, 7 ఎందుకు కాదంటే అది చిన్నప్పుడు. అంటే ఇది ఏంటి, 6 ఎందుకు కాదంటే 6 అవుతుంది, 5 ఎందుకు కాదు, 7 ఎందుకు కాదు, ఏంటన్నది ఏమన్నా టీవీ ఛానల్ అనుకున్నావా అన్నది. అంటే టీవీ ఛానల్ అనుకున్న వారు నన్నే తీసేసింది. నేను కాదు తల్లి చెప్పు అంటే, మా టీచర్ మాకు 2 × 3 6 అని చెప్పింది, వై 5, వై 7 అని చెప్పలేదు అన్నది. అంటే అప్పుడు కూర్చున్న పెట్టి దానికి నా 2 పాయింట్లు తీసుకొచ్చాను. ఒకటి బ్లాక్ కలర్, ఒకటి బ్రౌన్ కలర్, 3 షర్ట్లు పట్టుకొచ్చాను, వైట్, ఎల్లో, గ్రీన్, వైట్, ఎల్లో, బ్లూ. సో తీసుకొచ్చి, తల్లి ఇవాళ నేను నీవు సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకొని బయటికి వెళ్తాను, కానీ ఒక కండిషన్ ఏంటంటే నాకు కూడా నచ్చాలి అన్న. అది చాలా ఆనందంగా, ఓకే నాన్న నేనే సెలెక్ట్ చేస్తాను అన్నది. ఒక బ్లూ షర్ట్, బ్లాక్ పాయింట్ ఇచ్చింది, నచ్చలేదు బిడ్డ అన్నాను. బ్లూ షర్ట్, బ్రౌన్ పాయింట్ ఇచ్చింది, నచ్చలేదు అన్నాను. తర్వాత ఎల్లో షర్ట్,
బ్లాక్ పాయింట్ ఇచ్చింది, నచ్చలేదన్నాను. ఎల్లో షర్ట్ బ్రౌన్ పాయింట్ ఇచ్చింది, నచ్చలేదన్నాను. వైట్ షర్ట్ బ్లాక్ పాయింట్ ఇచ్చింది, నచ్చలేదు బిడ్డ అన్నాను. వైట్ షర్ట్ బ్రౌన్ పాయింట్ ఇచ్చింది, నచ్చలేదన్నాను. ఇంక ఎన్ని తేవాలి అన్నది, అన్ని తెచ్చినా కదా అన్నది. ఎన్ని తెచ్చావు బిడ్డ అన్న? 6 అని. అందుకే 2 × 3 6 బిడ్డ అన్న. 2 × 3 6 ఎందుకైందంటే 2 కలర్ల షర్ట్లు, 2 కలర్ల పాయింట్లు, 3 కలర్ల షర్ట్లతో నువ్వు 6 రకాల కాంబినేషన్ చేయగలుగుతావు. అందుకే 2 × 3 6 తల్లి అన్నది. ఇట్లా మా నాన్న నాకు రోజు మ్యాథమెటిక్స్ చెప్పరా తల్లి నాన్న అన్నది. ఎందుకు చెప్తున్నా అంటే ఇట్ షుడ్ లెర్నింగ్ అనేది, నాలెడ్జ్ అనేది ప్రశ్నించడం ద్వారా వస్తుంది. సో డో నాట్ ఇన్ఫర్మేషన్ కాదు టీచింగ్ అనేది నాలెడ్జ్. మూడవది అబ్దుల్ కలాం అంటాడు, ఏ ట్రూ టీచర్ ఈజ్ నాట్ జస్ట్ హూ రేడియేట్స్ నాలెడ్జ్ బట్ రేడియేట్స్ ద ప్యూరిటీ ఆఫ్ లైఫ్ అంటాడు. నిజమైన ఉపాధ్యాయుడు ఎవరంటే విజ్ఞానాన్ని ప్రసరించేవాడే కాదు, తన వ్యక్తిత్వాన్ని కూడా ప్రసరించాలి. అంటే ఒక ఉపాధ్యాయుడు కనుక తన నిత్య జీవితంలో కూడా, తన వ్యక్తిగత జీవితంలో కూడా ఒక ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడిగా ఉన్నాడు అనుకోండి, విద్యార్థులు స్ఫూర్తి పొందుతారు. అందుకే ఈ షుడ్ రేడియేట్ ద ప్యూరిటీ ఆఫ్ లైఫ్. అంటే ఒక ఉపాధ్యాయుని చూసినప్పుడు ఇలా నేను జీవించాలి. మీరు గమనించండి, చిన్నపిల్లల్ని వాళ్ళు ఏం కావాలి అంటే చాలామంది పిల్లలు నేను కలెక్టర్ కావాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి లేటర్ స్టేజ్లో ఉంటారు. ఎర్లీ స్టేజ్లో మీరు అడగండి, ఎల్కేజీ చదువుతున్నప్పుడు, 1వ తరగతి చదువుతున్నప్పుడు నేను టీచర్ కావాలి అంటారు. ఎందుకంటే వాళ్ళకు టీచరే దైవం, ప్రత్యక్ష దైవం. టీచరు చెప్పిందే ఫైనల్, నువ్వు ఎన్ని చెప్పినా వినరు. ఒకరోజు నా కూతురుకు నేను కూర్చుండబెట్టి ప్లానింగ్ చెప్తుంటే అప్పటికి ఇంకా అది స్కూల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు 9th ప్లానో ఏదో వచ్చింది, 9th or 10th. లేదు బిడ్డ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ప్లాన్ కూడా వచ్చిందని మా టీచర్ చెప్పలే అంటది. అరే మీ టీచర్ చెప్పకపోతే ఏంది బిడ్డ, నేను చాలామంది చెప్తాను బిడ్డ, ఐఏఎస్లకి పాఠాలు చెప్తాను, అదంతా నాకు అనవసరం నాన్న, మా టీచర్ అది ఇక్కడ వరకు చెప్పిందంటది. అంటే టీచర్ అలా అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో అందువల్ల టీచర్ పర్సనల్ లైఫ్ కూడా ఇన్స్పైరింగ్గా ఉండాలి. ఇది మూడవది. 4వది జయంత్ విష్ణు నార్లేకర్ అని ఒక గొప్ప ఖగోళ శాస్త్రవేత్త ఉన్నాడు. ఆయన మాట అంటాడు, డు నాట్ గివ్ ద ఆన్సర్ టు ద చైల్డ్ ఇన్ ద క్లాస్ రూమ్ బట్ మేక్ ద చైల్డ్ టు డిస్కవర్ ద ఆన్సర్ అంటాడు. అంటే ఒక బిడ్డకు ఆన్సర్ ఇవ్వద్దు, ద ప్లెజర్ ఆఫ్ డిస్కవరింగ్ ద ఆన్సర్ ఇవ్వాలి. చాలామంది అన్ఫార్చునేట్లీ ఏం చేస్తారంటే ఉపాధ్యాయులకు కూడా సమయం వల్లనో దేనికైనా కారణం కావచ్చు, వాడికి సమాచారం ఇచ్చారు, ఆన్సర్ ఇవ్వడం కాదు, ఆన్సర్ నేర్చుకోవాలి. మీరు కూడా చాలాసార్లు అంటుంటారు, సార్ టాపిక్ చెప్పండి అన్నాను. అంటే నేను చెప్పను, నువ్వు టాపిక్స్ ఐడెంటిఫై చేయాలంటాను నేను. ఎందుకంటానంటే వన్ షుడ్ గెట్ ద ప్లెజర్ ఆఫ్ లెర్నింగ్, ఆ ప్లెజర్ ఆఫ్ డిస్కవరింగ్ ద ఆన్సర్. అంటే ఒక జయంత్ నార్లేకర్ తరగతి గదిలో సమాధానము విద్యార్థులకు ఇవ్వకండి, ఆ సమాధానాన్ని విద్యార్థులు కనుగొనేలా చేయండి, ఆ విద్యార్థులు కనుగొనడంలో ఆనందాన్ని పొందేలా చేయండి అంటాడు. సో అందువల్ల ఒక మంచి ఉపాధ్యాయుడు ఎవరు అంటే తన బిడ్డలకు ఆన్సర్లు చెప్పడు. ఇప్పుడు మనకు ఆన్సర్లు చెప్పడే కాదు, నోట్స్లు డిక్టేట్ చేసే టీచర్లు కూడా ఉన్నారు. కాదు, ఆన్సర్లు చెప్పడం కాదు, ఆన్సర్ వారిని నేర్చుకునేలా చేయాలి. 5వది ఒక టీచర్కు ఎలాంటి ప్రెజుడిస్ ఉండకూడదు, ఎలాంటి ప్రీ కన్సీవ్డ్ నోషన్ అంటారు. అంటే చాలామందికి ధోరణి ఉంటుంది, ఈ వీడు పనికి రాడు, వీడు పనికి వస్తాడని. జీవితంలో తెలివితేటలు లేని బిడ్డ అనేది భూమిపైన ఎవరు ఉండరు. అసలు ఆ మాటకత్తి ఏ జీవరాశి ఉండదు. మీకు పేడ పురుగుకు కూడా ఆ పేడను డీకంపోజ్ చేసే తెలివి ఉంటుంది, మనకు రాదది. కానీ ఆ పేడలో ఉండే పురుగు ఆ పేడను డీకంపోజ్ చేస్తుంది. ఆ డీకంపోజే చెయ్యకపోతే నువ్వు భరించలేవు ఆ స్మెల్ను. మరి ఎలా చేయగలిగింది పేడ పురుగు? ఒక సాలెపురుగు అద్భుతంగా గూడు కట్టుకోగలుగుతుంది, ఒక కాకి, ఒక పక్షి బ్రహ్మాండంగా గూడు కట్టుకోగలుగుతుంది. మీరు కావాలంటే శ్రీశైలంలో ఒక మ్యూజియం ఉంది, నేచర్ మ్యూజియం. ఆ మ్యూజియంలో వెళ్ళండి, ఇలాంటి అనేక మనకు కనబడతాయి. సాలెపురుగు అద్భుతమైన సివిల్ ఇంజనీరింగ్. మీరు కావాలంటే ఒక సివిల్ ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి చూపెట్టాలి సాలెపురుగు ఏ రకంగా ఇల్లు కట్టుకుంటుంది అని. మరి తెలివి కదా. అందువల్ల ఈ చరాచర జగత్తులో ఏ జీవరాశి, తెలివి తక్కువ జీవరాశి ఉండే అవకాశమే లేదు. అందులో మానవుడు ఉంటాడా? సమస్య ఏంటంటే ఉపాధ్యాయులు అర్థం చేసుకోవాల్సింది, నా బిడ్డకు నేను కోరుకున్న తెలివి ఉండాలంటే ఏం లేదు. ఇప్పుడు ఉదాహరణకు ఒకరు ఇంగ్లీష్ టీచర్ వస్తాడు, నన్ను ఒకరోజు మా హెడ్ మాస్టర్ పిలిచాడు. అరే ఏంట్రా, నీ గురించి చర్చ జరుగుతోంది మా స్టాఫ్ రూమ్లో,
నీవు ఎలాంటి స్టూడెంట్ అంటే మీ మ్యాథమెటిక్స్ టీచరు, మీ ఇంగ్లీష్ టీచరు, మీ తెలుగు టీచరు, మీ కెమిస్ట్రీ టీచరు నిన్ను చాలా బెస్ట్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ అంటున్నారు. నీ హిందీ టీచరు, నీ బయాలజీ టీచరు బెస్ట్ స్టూడెంట్ అంటున్నారు. ఏది నిజం రా అన్నాడు. అంటే నేను ఇద్దరూ నిజమే సార్ అన్నాడు. ఎందుకు అంటే వారి సబ్జెక్ట్లో నేను బాగుంటే నన్ను మంచి స్టూడెంట్ అంటున్నారు. కానీ ఎప్పుడు అలా ఉండకూడదు. ఎందుకంటే మీకు శ్రీనివాస్ రామానుజన్ ద మ్యాన్ హూ నోస్ ద ఇన్ఫినిటీ అనే ఆయన ఆటోబయోగ్రఫీ వచ్చింది, చదవండి. అత్యంత స్ఫూర్తిదాయకమైన పుస్తకం. అది ఈవెన్ ఫిలిం రూపంలో కూడా వచ్చింది. సో ద మ్యాన్ హూ న్యూ ద ఇన్ఫినిటీ, గణిత శాస్త్రంలో ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త ఆయన. FA అంటారు, ఫస్ట్ కోర్స్ ఇన్ ఆర్ట్స్, అంటే ఇప్పుడు మనకు ఇంటర్మీడియట్ ఈక్వల్. అందులో ఫెయిల్ అయ్యాడు. ఎందులో ఫెయిల్ అయ్యాడు? మ్యాథమెటిక్స్లో కాదు, ఆయన బయాలజీలో ఫెయిల్ అయ్యాడు. ఆయన ఒకరోజు డైజెషన్ పైన ఎస్సే రాయమంటే ఐఎమ్ అనేబుల్ టు డైజెస్ట్ దిస్ ఇండైజెస్టబుల్ స్టఫ్ ఆన్ డైజెషన్ అని రాశాడు. ఐఎమ్ అనేబుల్ టు డైజెస్ట్ దిస్ ఇండైజెస్టబుల్ స్టఫ్ ఆన్ డైజెషన్ అని. సో అది చూసి ఆ ఆన్సర్ షీట్ మీద పేరు లేకపోయినా ఆ అజీర్ణంతో బాధపడుతున్న విద్యార్థి రామానుజనే అని వాళ్ళ బయాలజీ టీచర్ గుర్తుపట్టాడు. సో కానీ బయాలజీలో ఫెయిల్ అయ్యాడు, గణిత శాస్త్రంలో రాయల్ సొసైటీ మెంబర్ అయ్యాడు. ఆయన చనిపోయిన దశాబ్దాల వరకు కూడా ఆయన మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ను వాలిడేట్ చేస్తానికి ప్రపంచవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్తలు తలలు పట్టుకొని పరిశోధనలు చేయాల్సి వచ్చింది. అంటే ఆయన ప్రపోజ్ చేసిన ఈక్వేషన్స్లో అర్థం చేసుకోవడానికి. మరి అంత గొప్ప గణిత శాస్త్రవేత్త బయాలజీలో ఫెయిల్ అయ్యాడే. మనకు చాలామంది ఉపాధ్యాయులకు తప్పు నోషన్ ఉంటుంది. ప్రతి మనిషిలోనూ ఒక అద్భుతమైన నైపుణ్యం ఉంటుంది. మంచి ఉపాధ్యాయుడు ఎవరంటే ఆ నైపుణ్యాన్ని, ఆ తెలివితేటల్ని ఆవిష్కరించగలగాలి. చాలా సందర్భాల్లో మనం అణగదొక్కుతాం. వి సప్రెస్ దట్ టాలెంట్, వి సప్రెస్ దట్ హిడెన్ టాలెంట్. బట్ ఎ గుడ్ టీచర్ ఇస్ వన్ హూ అన్రావెల్స్ దట్ టాలెంట్. ఆ తెలివితేటల్ని, ఆ నైపుణ్యాన్ని ఆవిష్కరించగలగాలి. నాకు ఇప్పటికి గుర్తు, నేను చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడిని. మామూలుగా అల్లరి చేసేవాడిని కాదు, మా అమ్మ నా అల్లరి భరించేది కాదు. వేసవిలో మా నాన్న మా అమ్మకు ఆర్గ్యుమెంట్ జరిగింది. వీడు నన్ను చాలా కొడుతున్నాడు, అసలు వీడి వర్క్ వెళ్ళి మా నాన్న అప్పుడు ఈ బీడీ లీవ్స్ కాంట్రాక్టర్ల దగ్గర సమ్మర్ వెకేషన్లో అదనపు ఆదాయం కోసం ఎండాకాలం వేసవి సెలవులో కూడా పనిచేసేవాడు. నువ్వు వీని నీతో పట్టుకపోతే నేను భరించలేకపోతున్నానని అంటే మా నాన్న అన్నాడు, అమ్మా మా అమ్మతో అన్నాడు, నీవు వానిలో అల్లరిని మాత్రమే చూశావు, కానీ వానిలో తెలివి కూడా ఉంది. అంటే వాని తెలివేందో అని మా అమ్మ తిట్టింది. వీడి తెలివి నా సాగుకు వచ్చింది అన్నది మా అమ్మ నవ్వు స్వచ్ఛమైన గ్రామీణ భాషలో. అంటే మా నాన్న అన్నాడు, ఇప్పుడు నీకే చూపెడతాను అని. అప్పటికి నేను 3వ తరగతి 4వ తరగతి ఇంకా హిందీ మొదలు కాలే. మా నాన్న నాకు ఒక అసైన్మెంట్ ఇచ్చాడు. అరే నేను మళ్ళీ ఒక 20 రోజుల్లో వస్తాను, 20 రోజుల్లో 15 నుంచి 20 రోజుల్లో హిందీ మొత్తం రావాలి, గుణింతాలతో సహా రావాలి. అంటే ఈ అని కరెక్టే కాదు, అన్నీ రావాలి, రావాలి, చదవగలగాలి అని ఒక అసైన్మెంట్ ఇచ్చాడు. అంటే అని ఈ నెల రోజులు కనుక ఈ 15-20 డేస్లో నేర్చుకుని నీకు 5 రూపాయలు ఇస్తాను రా అని బహుమానం కూడా ఇస్తాడు, గిఫ్ట్ ఇస్తాను రా అన్నాడు. సో నేను 20 డేస్లో మా నాన్న వస్తాడు అని చెప్పితే 12వ రోజుకు పూర్తి చేసి మా నాన్న కొరకు ఎదురు చూశాను. ఇంకా నాన్న రాలేదు ఏంటమ్మా అని. ఏంటంటే వచ్చిన అన్నీ వచ్చాయి నాకు కుంచుతాను. రోజుకు 8 గంటలు కూర్చున్నాను. సో అల్లరి మొత్తం ఆగిపోయింది. ఇక మా అమ్మకు అసలు ఆనందం అంతే లేదు. సో ఇక అల్లరి అనేది లేనే లేదు. సో అందువల్ల అంటే మా నాన్న ఒక ఉపాధ్యాయుడు కనుక నాలో అల్లరిని చూడలేదు, నాలో తెలివిని చూశాడు. సో ఆ తెలివిని ఆవిష్కరించాడు. ఇవాళ నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. సో అంటే మనిషి ఒక గుడ్ టీచర్ ఎవరు అంటే విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని, తెలివితేటల్ని ఆవిష్కరించాలి. నీ ప్రీకన్సీవ్ నోషన్స్తో, ప్రెజుడిసెస్తో వీడు పనికిరాడు వాడు పనికిరాడు అనుకోవద్దు. 7వది మన ఒపీనియన్స్తో సంబంధం లేదు. నాకు ఇప్పటికి గుర్తు, ఇప్పుడు తెలంగాణలోనే ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ నా విద్యార్థి, ఆయన జర్నలిజంలో నా స్టూడెంట్. నేను ఒక అంశం ఇచ్చి ఎడిటోరియల్ రాయమన్నాను సంపాదకి. ఆ అంశం పైన నా అభిప్రాయము, నేనేమి తరగతి గదిలో చెప్పే ఒపీనియన్ వేరేది ఉంటుంది, టీవీలో చెప్పే ఒపీనియన్ వేరేది ఉంటుంది. తరగతి గదిలో బోత్ సైడ్ చెప్తాను, టీవీలో నా అభిప్రాయం చెప్తాను ఒక అంశం పైన. నా అంశం పైన నేను అప్పటికే టీవీ డిబేట్లో మాట్లాడి ఉన్నాను కనుక ఆ విద్యార్థికి నా అభిప్రాయం తెలుసు. కానీ ఆ అంశం పైన నా అభిప్రాయంతో ఆయన పూర్తిగా విభేదిస్తాడు.
సో ఈ హ్యాజ్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ ఒపీనియన్. ఆయన ఎడిటోరియల్ రాసి తీసుకొచ్చాడు. ఆయన ఎంత పట్టుదల ఉన్నాడంటే, సార్ మార్కులు వేయకపోయినా మంచిది, నా ఒపీనియన్ రాస్తా, సార్ ఒపీనియన్ ఎందుకు రాస్తా అన్నాడు. నేను ఆయనకు హయ్యెస్ట్ మార్క్స్ ఇచ్చాను. ఆ స్క్రిప్ట్ పట్టుకొచ్చి ఆనందంతో అన్నాడు, సార్ మీరు ఇలా వేస్తారని అనుకోలేదు సార్, మీ ఒపీనియన్కు పూర్తి విరుద్ధంగా రాశానంటే, చూడు మిత్రమా, నా ఒపీనియన్ను నేను పరీక్షించడం లేదు, నీ ఒపీనియన్ను నువ్వు ఎంత సమర్థవంతంగా వ్యక్తీకరిస్తావో పరీక్షిస్తున్నా. ఐఎమ్ నాట్ టెస్టింగ్ వెదర్ యూ అలైన్ విత్ మై ఒపీనియన్, ఐఎమ్ టెస్టింగ్ వెదర్ యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్ ఎఫెక్టివ్లీ. నీ అభిప్రాయాన్ని నీవు సమర్థవంతంగా వ్యక్తీకరించాలి. సొంత అభిప్రాయం ఉన్నవాడిని చూసి నేను గర్వపడతాను తప్ప, నా అభిప్రాయాన్ని అనుకరించిన వాడిని చూసి నేను గర్వపడను అన్నాడు. ఆయన చాలా ఆనందంతో వెళ్ళిపోయాడు. ఈవెన్ టుడే ఈజ్ ఎ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, తెలంగాణలోనే పనిచేస్తున్నాడు. అంటే ఇలా మనకు ఉపాధ్యాయులకు స్వీయ మానసిక దృక్పథాలతో విద్యార్థుల్ని మనం జడ్జ్ చేయకూడదు. వారి మనసులు, వారి దృష్టికోణం నుంచి మనం విశ్లేషించాలి. ఇంకా 8వది, విద్యార్థుల్లో వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. అందరికీ సమానమైన అవకాశాలు ఉండవు. మన సమాజం హైలీ ఇన్ఈక్విటస్ సొసైటీ. జీవితంలో ఏనాడు ఒక పత్రిక చూడని వాడు జర్నలిజం స్టూడెంట్ అవుతాడు. చిన్నప్పటి నుంచి హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా చదివిన వాడు స్టూడెంట్ అవుతారు. నేను ఇద్దరి నుంచి ఒకే రకమైన నైపుణ్యాన్ని ఎక్స్పెక్ట్ చేయగలనా? నాకు ఉదాహరణ, ఒక గిరిజన బిడ్డ వచ్చాడు. సో ఆ గిరిజన బిడ్డ మా జర్నలిజంలో చేరాడు. ఇవాళ ఆయన కేంద్ర ప్రభుత్వంలో ఒక అత్యున్నత స్థాయి అధికారిగా హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు. నాకు ఫోన్ చేసి మొన్న ఇటీవలే చెప్పాడు, సార్ నేను హైదరాబాద్కి వచ్చాను సార్, వచ్చి కలుస్తానని. ఆ గిరిజన బిడ్డకు పాప ఇంగ్లీష్ రాదు, పత్రికలు, మీడియా, టీవీలు చూసిన ఎక్స్పీరియన్స్ లేదు. కానీ జర్నలిస్ట్ కావాలి అన్న తపన మాత్రం ఉంది. నేను కూర్చొని ఆయనకు మోటివేట్ చేసి, ఇంగ్లీష్ నేర్పి, శిక్షణ ఇచ్చి, నైపుణ్యం ఇస్తే ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్లో ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడు. ఇవాళ హైదరాబాద్ నగరంలోని ఒక కేంద్ర ప్రభుత్వ విభాగాలకు, ఒక 20-30 విభాగాలకు సమాచార అధిపతిగా ఉన్నాడు. సో ఆయన మొన్న గుర్తు చేశాడు. అంటే మనం ఏమనుకుంటాం, ఇతనికి రాదు అనుకుంటాం. అతనికి రాక, ఆ విద్యార్థికి, ఆ బిడ్డకు రాకపోవటానికి ఆ బిడ్డ తప్పు కాదు. ఆ బిడ్డ వచ్చిన నేపథ్యం నుంచి కూడా నేర్చుకోవడం ఉంటుంది. లెర్నింగ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ సెవరల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు నా కూతురు 10వ తరగతి పరీక్ష రాసేటప్పుడు నేను చూశాను, సెంటర్కి వెళ్ళాను. ఉదయాన్నే నానమ్మ, తాతయ్యలకు దండం పెడితే వాళ్ళు దీవించి, బిడ్డ మంచిగా ఎగ్జామ్ రాయని, అన్నయ్య దగ్గరికి తీసుకొని చెల్లి అని విష్ చేసి, అమ్మ రాత్రి 12 గంటలకు కూడా వేడివేడి కాఫీ కలిపించి, తండ్రి కారులో తీసుకెళ్ళి డ్రాప్ చేసి, గేట్ దగ్గర మిగతా వాళ్ళు వెయిట్ చేస్తుంటే, తల్లి ఇంకా టైం కాలేదు, నేను కూడా వెయిట్ చేస్తాను, తొందర లేదు అని కారులోనే కూర్చొని పెట్టుకొని డ్రైవర్ని గేట్ దగ్గర పెట్టి, గేట్ తెరిచిన తర్వాత నా కూతుర్ని నేనే తీసుకెళ్ళి గేట్ లోపలికి పంపించాను. అక్కడే ఒక పని మనిషి, ఒక రిక్షా కార్మికుని బిడ్డ కూడా ఉన్నారు. ఒక సైకిల్ మీద ఆ బిడ్డను తీసుకొచ్చాడు తండ్రి. కూర్చోడానికి ప్లేస్ లేదు. రాత్రి ఆ బిడ్డ సరిగా తిన్నదో లేదో తెలియదు. ఇంకో బిడ్డ వచ్చింది. ఆ బిడ్డను తండ్రి తాగి రాత్రి తల్లిని కొడితే ఆకలితో కూడా పరీక్ష రాష్ట్రానికి వచ్చారు. ఇప్పుడు నా బిడ్డ, ఆ ఇద్దరు బిడ్డలు ఒకే రకంగా పరీక్ష రాయగలరా? అంటే ఇద్దరిలో తెలివితేటలు ఒకే ఉండొచ్చు. వాస్తవానికి నా బిడ్డ కన్నా ఎక్కువ తెలివితేటలు ఉండొచ్చు వాళ్ళకు. కానీ వారి సామాజిక స్థితిగతి, వారి ఆర్థిక పరిస్థితి వారి విజ్ఞానాన్ని కమ్మేస్తుంది, వారి నైపుణ్యానికి గ్రహణం పట్టిస్తుంది. ఒక మంచి ఉపాధ్యాయుడు ఎవరంటే, ఒక విద్యార్థి ఉన్న సామాజిక ఆర్థిక స్థితిగతుల వారి నేపథ్యం నుంచి చూడగలగాలి, వాటిని ఛేదించి చదువు చెప్పాలి. ఎందుకంటే అమర్త్య సేన్ అంటాడు, ఎడ్యుకేషన్ ఈజ్ సంథింగ్ విచ్ ఓవర్కమ్స్ ది ఇన్ఈక్వాలిటీస్. పేదరికానికి అసమానతలు మూలమైతే అసమానతలను అధిగమించేదే చదువు అంటాడు. ఎడ్యుకేషన్కి ఒక్కదానికి మాత్రమే మీరు గమనించండి, అసమానతల్ని దాటి వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. ఒక పేద బిడ్డ కొడుకు కూడా ఇవాళ అమెరికాలో ఐబిఎంలో వైస్ ప్రెసిడెంట్గానో పనిచేయవచ్చు. ఎందుకంటే అదొక్కటే. సుందర్ పిచ్చయ్య గూగుల్ CEO ఒక చెన్నై నగరంలో ఒక మధ్యతరగతి తండ్రి స్కూటర్ పైన వెనకాల కూర్చొని ట్యూషన్కు వెళ్ళిన బిడ్డ ఇలా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కంపెనీకి CEO.
భారత ప్రధానమంత్రి ఆయనను కలవటానికి 15 రోజుల ముందు లెటర్ రాశారు. అవర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వాంట్స్ టు మీట్ యూ, గివ్ అన్ అపాయింట్మెంట్ అని. అంటే ఒక స్కూటర్ మీద వెళ్ళి చదువుకున్న బిడ్డ, మధ్యతరగతి బిడ్డ ఇలా అత్యున్నత స్థాయికి వెళ్ళగలిగాడంటే అవకాశం ఏమిచ్చింది? వేరేదేమీ లేదు కదా, చదివే కదా. సో అందువల్ల అతనికి ఆ రకమైన, అందువల్ల ఉపాధ్యాయుడు గనక ట్రిగర్ చేయగలిగితే ఇవాళ బిడ్డలు అద్భుతాలు చేయగలుగుతారు. ఇక 9వది, ఉపాధ్యాయుడు అనే వ్యక్తి నేర్పడాలి. చాలామంది ఉపాధ్యాయులు ప్రశ్నించనివ్వరు. నేను ఈ ఉదాహరణ కూడా చాలాసార్లు చెప్తాను. పిల్లలకు ఎక్కడి లేని క్యూరియాసిటీ ఉంటుంది, కుతూహలం ఉంటుంది. మీరు గమనించండి, పిల్లలకు మామూలుగా ఉండదు నేర్చుకోవాలని. అన్ఫార్చునేట్లీ మనమే నేర్చుకోవడం తగ్గిస్తాం. సో ఆ పిల్లలు, ఒక బిడ్డ వచ్చి తల్లిని అడుగుతుంది, తల్లి అమ్మా ఆకాశాన నక్షత్రాలు మినుకు మినుకు అంటున్నాయి, ఎందుకమ్మా? ఐ సా ద స్టార్స్ ట్వింక్లింగ్ ఇన్ ద స్కై, వై అమ్మమ్మీ అంటది. అంటే ఆ తల్లి ఏమంటుంది, నాకు తెలియదు బిడ్డ, మీ నాన్నని అడుగు అంటుంది. ఎందుకంటే మన పవిత్ర భారతదేశంలో మాతృమూర్తులందరికీ, మహిళలందరికీ తన భర్త మహామేధావి, భర్త పట్ల గౌరవం ఉంటుంది. ఆ బిడ్డ తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న ఐ సా ద స్టార్స్ ట్వింక్లింగ్ ఇన్ ద స్కై, వై డూ ది ట్వింకిల్ అంటది. హోంవర్క్ లేదా అంటాడు. ఎందుకంటే ఆ తండ్రికి ఆన్సర్ తెలియదు కనుక, తనకు తెలియదన్న సంగతి బిడ్డకు తెలియకూడదు కనుక. మళ్ళీ నెక్స్ట్ డే ఉపాధ్యాయుని దగ్గరికి వెళ్తారు, మా టీచర్ ఐ సా ద స్టార్స్ ట్వింక్లింగ్ ఇన్ ద స్కై, వై డూ ద స్టార్స్ ట్వింకిల్ అంటారు. అంటే అప్పుడు ఆ టీచర్ ఏమంటారు, ఇట్స్ నాట్ దేర్ ఇన్ యువర్ సిలబస్, ఇట్ వోంట్ కమ్ ఇన్ ద ఎగ్జామినేషన్ అంటారు. అంటే ఏంటిది, వాట్ డస్ ఇట్ మీన్? ఆ టీచర్ కూడా తెలియదు ఆన్సర్. ఇక ఆ బిడ్డ మళ్ళీ ఎప్పుడన్నా పరీక్ష అడుగుతారా? నోబెల్ బహుమతి పొందిన ఒక రసాయనిక శాస్త్రవేత్తను అడుగుతారు, నీకు నోబెల్ బహుమతి రావటానికి కారణం ఏంటి అని అడిగితే ఆ శాస్త్రవేత్త ఎంత అద్భుతంగా చెప్తాడంటే, మా అమ్మ ప్రతిరోజు ఇంటికి వచ్చాక ఇవాళ నువ్వు టీచర్ని ఏమడిగావురా అని అడిగేది. మన వాళ్ళు కనుక బిడ్డ వచ్చి నేను టీచర్ని అడిగినంటే అట్లా మరలబడద్దురా, టీచర్ మీదకి తిరగబడతావురా అని చెప్తారు. కానీ టీచర్ని ఏమడిగావురా అని ఆ తల్లి అడిగేది. అందువల్ల నిజమైన ఉపాధ్యాయుడు ఎవరంటే తన తరగతి గదిలో నిరంతరం తనను ప్రశ్నింపజేయాలి. సో ఏ గుడ్ టీచర్ ఈజ్ వన్ హూ ఎలోస్ హిస్ స్టూడెంట్స్ టు కాన్స్టాంట్లీ క్వశ్చన్ హిమ్, ఇంకా ప్రశ్నించమనాలి. 10వది, చివరగా అని కాదు, ఉపాధ్యాయుని లక్షణాలు చాలా ఉంటాయి. ఇంకా నేను 10వది, ఏ టీచర్ ఈజ్ వన్ హూ లింక్స్ ద క్లాస్ రూమ్ విత్ ద ఎక్స్టర్నల్ వరల్డ్. తరగతి గదిని భావ్య ప్రపంచంతో అనుసంధానం చేయాలి. మీకు పాల్ స్వీజీ అనే ఒక లాటిన్ అమెరికన్ అడల్ట్ ఎడ్యుకేషన్ నిపుణుడు చదువు చెప్పాలప్పుడు ప్రాపంచిక దృక్పథాన్ని కల్పించాలి అంటాడు. అని ఒక గుడిసె, ఒక భవనం అని గనక నీవు చెప్పావనుకోండి బిడ్డకు, ఆ బిడ్డలో ఒక ప్రశ్న వస్తుంది, వాడు గుడిసెలో ఎందుకున్నాడు, వీడు భవనంలో ఎందుకున్నాడు అని. ఆ ప్రశ్న సమానత్వం వైపుగా ఆ బిడ్డను నడిపిస్తుంది అంటాడు. ఆ ప్రశ్న సమాన అవకాశాల వైపుగా ఆ చైతన్యాన్ని కలిగిస్తుంది అంటాడు. అంటే చదువు అనేది కేవలం వృత్తికి అవసరమైన నైపుణ్యాన్ని ఇచ్చేదే కాదు, ఒక సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని ఇచ్చి ఒక బాధ్యత కలిగిన పౌరునిగా నిలబెట్టేది. అందువల్ల ఆ తరగతి గదిని భావ్య ప్రపంచంలో ఉన్న అసమానతలు, భావ్య ప్రపంచంలో ఉన్న కష్టాలు, బాధలు, ప్రజల శ్రమ, వీటి పట్ల గౌరవాన్ని కల్పించే విధంగా సమాజంలో, ఎందుకంటే టెక్నాలజీ అందరికీ ఒకటే. ఒక కాస్ట్లీ విలాసవంతమైన కారును చౌకగా తయారు చేయడము టెక్నాలజీ, అతి చౌకగా తాగునీటిని శుద్ధి చేయడం కూడా టెక్నాలజీ. సో లిక్కర్ అమ్మడము కూడా బిజినెస్ మేనేజ్మెంట్ తెలివే, సామాన్యుడికి అందుబాటులో ఉంచే అమ్మడం కూడా తెలివే. సో అందువల్ల నైపుణ్యము అనేది, టెక్నాలజీ అనేది, వాట్ డస్ ఇట్ ఇండికేట్? టెక్నాలజీ అనేది మనిషి జీవితాన్ని మార్చాలి, అక్కడే సామాజిక దృక్పథం వస్తుంది. అందువల్ల టీచర్ ఈజ్ వన్ హూ లింక్స్ క్లాస్ రూమ్ విత్ ఎక్స్టర్నల్ వరల్డ్. భావ్య ప్రపంచంలో ఉన్న పరిణామాల్ని తరగతి గదిలోకి తీసుకురావాలి. ఓ చంద్రాయన్ జరిగింది అప్తే చంద్రుడు ఏంటి, నక్షత్ర మండలం ఏంటి, అంగార గ్రహం ఏంటి అని క్లాస్ రూమ్లో చర్చించగలగాలి. ఓ సునీతా విలియమ్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో నిలిచిపోయారంటే స్పేస్ ఏంటి, స్పేస్ సైన్స్ ఏంటి, స్పేస్ ఆమిక్స్ ఏంటి అని క్లాస్ రూమ్లో చర్చగలగాలి. బడ్జెట్ ప్రవేశపెట్టారని పేపర్లో ఉంటే
అసలు ఎకానమీ ఏంటి, బడ్జెట్ ఏంటి అని తరగతి గదిలో చర్చించగలగాలి. సో ఈ నిరంతరం తరగతి గదిని, సమాజాన్ని అనుసంధానం చేసి బిడ్డలకు ఒక ప్రాపంచిక దృక్పథాన్ని ఇవ్వగలిగిన వాడే నిజమైన ఉపాధ్యాయుడు. అందువల్ల ఉపాధ్యాయుడు మన అందరి జీవితంలో ఒక అద్భుతమైన పాత్ర పోషిస్తాడు. ఆ పాత్ర బహుశా సమాజంలో నేనేమి ఇతర వృత్తుల్ని తగ్గించడం లేదు, కానీ అందరినీ సృష్టించే వృత్తి ఉపాధ్యాయ వృత్తి. నువ్వు డాక్టర్ కావాలనుకోవచ్చు, కలెక్టర్ కావాలనుకోవచ్చు, యాక్టర్ కావాలనుకోవచ్చు, ఓ ముఖ్యమంత్రి కావాలనుకోవచ్చు, ప్రధానమంత్రి కావాలనుకోవచ్చు, ఓ శాస్త్రవేత్త కావాలనుకోవచ్చు, జర్నలిస్ట్ కావాలనుకోవచ్చు, కానీ వీళ్ళందరినీ సృష్టించగలిగేవాడు మాత్రం ఉపాధ్యాయుడే. చదువు చెప్పే టీచర్లను అభినందించాల్సిన ఇవాళ ఉన్నత చదువులు చదివిన వారి దుస్థితిపై వచ్చిన వార్త సార్ ఇది. దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో చెప్పే వార్త. 46,000 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ అప్లై ఫర్ హర్యానా స్వీపర్ పోస్ట్స్. In Haryana, over 1.66 lakh candidates, including more than 6,000 postgraduates and nearly 40,000 graduates have applied for the position of స్వీపర్ ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. అంటే ఈ స్వీపర్ అంటే ఊడ్చే పనిని తక్కువ చేయలేం, కానీ ఉన్నత చదువులు చదువుకున్న వీళ్ళు స్వీపర్ పోస్టులకు, అందులో 15,000 వేతనానికి వేతనం వచ్చే స్వీపర్ పోస్టుకు అప్లై చేయడం సార్. తల వంచుకోవాలి మనం ఒకవైపు ఏమో చంద్రమండలానికి వెళ్తున్నాం, అంగారగ్రహానికి వెళ్తున్నాం, గగన్యాన్తో గగనతలాన్ని జయించుతున్నాం, వికసిత భారత్తో ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశం కావాలనుకుంటున్నాం. మరోవైపు మన చదువులు, మన నైపుణ్యాలు ఈ స్థాయిలో ఉంటే వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ విచ్ వి లివ్ ఇన్, ఎలాంటి అసమానతల్లో మనం బతుకుతున్నామన్న దానికి ఇది ఉదాహరణ కదా. సమాచార సాంకేతిక రంగాల్లో సిలికాన్ వ్యాలీలో దిగ్గజాలం తయారు చేసింది మన దేశం. ఒక సత్య నదేలా, ఒక సుందర్ పిచ్చయ్యాలను ఇచ్చింది భారతదేశం. కానీ అదే భారతదేశంలో ఒక స్వీపర్ జాబ్కు గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అప్లై చేస్తున్నారంటే ఇట్ డజంట్ రిఫ్లెక్ట్ ఆన్ స్వీపర్ ఉద్యోగము ఊడ్చే వాళ్ళు లేకపోతే మనం ఇలా బతుకుతామా? ఒక్క క్షణం కూడా మనం బతకలేం. అందువల్ల రోజు వాళ్ళ చేతులు జోడించి నమస్కరించాలి. అమ్మా నువ్వు చేయబట్టి, అయ్యా నువ్వు చేయబట్టే మేము ఇట్లున్నామని. కానీ సమస్య ఏంటంటే వారు చదువుకున్న చదువు యొక్క వృధా కావడం కదా. సో అందువల్ల ఇదొక సమస్య. అంటే ఇక్కడ ఉన్న ఛాలెంజ్ కూడా ఏంటంటే మనం ఏమి నేర్పుతున్నాం, మన విద్యా వ్యవస్థలో పడిపోతున్న ప్రమాణాలకు ఇదొక చిహ్నం. ఇవాళ మన విద్యా సంస్థలు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ GER అంటారు. అంటే ఉన్నత విద్యలో చేరిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. సంతోషం. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు 5% లోపు ఉండే. అప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చాడు, ఛాలెంజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ పాలసీ పర్స్పెక్టివ్ అని. 85-86 ఆ ప్రాంతంలో నియర్లీ 40 ఏళ్ల క్రితం ఒక డాక్యుమెంట్ కూడా విడుదల చేశాడు. నాకు ఇప్పటికి గుర్తు, ఆ ఛాలెంజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ పాలసీ పర్స్పెక్టివ్ అనే డాక్యుమెంట్ పైన నేను ఉపన్యాసాలు ఇచ్చాను. సో వాస్తవం ఆ రోజు అరౌండ్ 4 to 5% ఉన్నాయి. ఇవాళ బాగా పెరిగింది, 26%, 30% వరకు కూడా వస్తుంది. సంతోషించాలి. కానీ కాలేజీ డిగ్రీలు చదివి తీసుకొని అసలు ఏ ఉద్యోగము రాని పరిస్థితి ఎందుకు ఉండాలి? కారణం అది మన విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపం. ఇవాళ ఆ నైపుణ్యాలని ఇవ్వలేకపోవడం, ఆ విజ్ఞానాన్ని ఇవ్వలేని మన విద్యా వ్యవస్థ యొక్క వైఫల్యం ఇది. ఇంతకన్నా ఘోరమైన వైఫల్యం ఇంకోటి ఉంటుందా? అంటే మన విద్యా సంస్థలు డిగ్రీలను తయారు చేసే ఫ్యాక్టరీలుగా మారిపోయాయి. విజ్ఞానవంతులు తయారు చేసేటువంటి విద్యా సంస్థలు కాస్త పట్టాలను ప్రొడ్యూస్ చేసే ఫ్యాక్టరీస్గా మారిపోయాయి. ఇవాళ మార్కులకు విలువ లేదు, మార్క్స్కి ఇన్ఫ్లేషన్ వచ్చేసింది. ఇవాళ ఇంగ్లీష్లో ఒక పేరా రాయకపోయినా మీకు ఇంగ్లీష్లోనే 60 మార్కులు వస్తాయి, వాల్యూ లేదు. మేము చదువుకున్న రోజుల్లో అసలు ఫస్ట్ క్లాస్ రావడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్, మామూలు ఛాలెంజ్ కాదు. నేను ఆదిలాబాద్ జిల్లాలో ఒక 20 మందో 30 మందో ఉండేవాళ్ళు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు అంతే. మొత్తం జిల్లా మొత్తంలో ఆ జిల్లా వారిగా రిజల్ట్స్ ఇచ్చేవాళ్ళు, 10th క్లాస్ రిజల్ట్స్. ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే లెక్క పెట్టుకోవాలి, 30 మంది ఉండేవాళ్ళు, 40 మంది ఉండేవాళ్ళు. ఇవాళ అసలు పుష్కలం మార్కులకు అంతే లేదు. అది బుడవేరు ప్రవాహాన్ని మించుతుంది, కృష్ణా నది మున్నేరు ప్రవాహాలను మించినట్లు మార్కుల వరద, మామూలు వరద కాదు కదా.
మరి ఎందుకు వస్తున్నాయి? మార్కులకు పరీక్షలకు సంబంధం లేకుండా ఎందుకు పోతుంది? అందువల్ల దిస్ హ్యాస్ టు బి ఏ సీరియస్ ప్రాబ్లం. మన విద్యా విధానంలో ఉన్నటువంటి ఒక తీవ్రమైన లోపం ఇది. ఇంజనీరింగ్ చదువుతారు, కనీసమైన కంప్యూటర్ పరిజ్ఞానం ఉండదు. నేను చాలామంది చూశాను, బీటెక్ ఐటీ, బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేస్తారు, కానీ కనీసమైన కంప్యూటర్ పరిజ్ఞానం ఉండదు. హార్డ్వేర్ రాదు, సాఫ్ట్వేర్ రాదు. ఎందుకంటే వాళ్ళ తప్పందామా అంటే వాళ్ళకు ఆన్ ద జాబ్ ఎక్స్పీరియన్స్ కూడా మన విద్యా సంస్థలు ఇవ్వవు. నేను ఇంజనీరింగ్ కాలేజీలో ఒక 70 ఇంజనీరింగ్ కాలేజీలో వెళ్ళి ఉపన్యాసాలు ఇవ్వచ్చు. అనుభవంలో కొన్ని కాలేజీలో చూశాను, కనీసమైనటువంటి సాంకేతిక నైపుణ్యాన్ని ఇవ్వకుండా నువ్వు ఇంజనీరింగ్ డిగ్రీ ఇచ్చి పంపిస్తున్నావు. అందుకే మీరు గమనించండి, చిన్న 10వ తరగతి ఉద్యోగానికి ఇవాళ అడ్వర్టైజ్ చేస్తే ఇంజనీరింగ్ విద్యార్థులకు కనబడుతున్నారు. సో ఇట్స్ ఎ వెరీ సీరియస్ కామెంటరీ ఆన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో 40,000 మంది గ్రాడ్యుయేట్స్, 6,000 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ప్రభుత్వంలో ఒక స్వీపర్ జాబ్కు అంటే కొట్టిపారే చాలా సింపుల్గా. అంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆ స్టెబిలిటీ ఇస్తుంది కనుక, జీతం ఎక్కువ ఉంటుంది కనుక అన్నారు. కానీ ఆ జీతం కూడా ఎక్కువేం కాదు. నేను చూశాను ఆ వార్త, భారీగా ఏదో శాలరీ కాదు, 15,000 జీతం అనుకుంటాను నాకు. 15,000 శాలరీకి చాలామందికి రాంగ్ ఇంప్రెషన్ ఉంటుంది. ఏమన్నా సార్ గవర్నమెంట్ జాబ్ వస్తే హాయిగా పని చేయకుండా జీతం వస్తాయి కదా అని వెళ్తున్నారని అనుకుంటారు. కానీ ఒక 15,000 శాలరీకి ఒక గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ వెళ్తున్నారంటే అసలు మనం మన విద్యా వ్యవస్థను చూసి సిగ్గుపడాలి. కానీ ఇదే విద్యా వ్యవస్థను చూసి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈర్ష్యపడ్డాడు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇండియన్ స్టూడెంట్స్తో మనం మ్యాథమెటిక్స్, సైన్స్లో అమెరికన్ విద్యార్థులు పోటీ పడలేకపోతున్నారు అన్నాడు. యునెస్కో యూరోపియన్ కౌన్సిల్ మీటింగ్లో ఒక 3-4 ఏళ్ల క్రితం యూరోపియన్ యూనియన్లోని దేశాలని ఆందోళన వ్యక్తం చేశాయి. భారతదేశం సృష్టిస్తున్న మానవ వనరులు మన మొత్తం యూరోపియన్ దేశాలు అన్నీ కలిపి సృష్టించిన మానవ వనరుల కన్నా ఎక్కువ అని. అంటే ఎంత ఎక్స్ట్రీమ్ కాంట్రాస్ట్ ఉంది అంటే దీనికి ఉదాహరణ కదా. ఈ దేశంలో ఉన్న పొటెన్షియల్ ఏంటి, ఈ దేశానికి ఉన్న సామర్థ్యం ఏంటి, ఈ దేశంలో ఎలా ఉన్నాం, వాట్ ఇండియా ఈజ్ అండ్ వాట్ ఇండియా కుడ్ బీ. అంటే మనకున్న శక్తి సామర్థ్యాలేమో ఇవాళ ఉదాహరణగా నేను ఇన్ని ఉదాహరణలు చెప్పాను మీకు. ప్రపంచంలో మనం వెళ్ళగలిగాం, అంగారగ్రహంకి వెళ్ళగలిగాం, కానీ ఒక మంచి స్కూల్ నిర్మించుకోలేమా? ఒక చంద్రమండలానికి నాసా వారు పెట్టిన ఖర్చులో 10వ వంతు, 1/10లో మనం చంద్రుని పైకి వెళ్ళగలిగాం. ఈ ప్రపంచంలో అమెరికా కూడా గుర్తించినప్పుడు చంద్రుని పైన నీటి ఆనవాళ్ళను కంక్లూజివ్గా గుర్తించాం. అమెరికా నాసాకు చెందిన మూన్ మినరాలజీ మ్యాపర్ మన చంద్రయాన్ పైన ప్రయాణం చేస్తే చంద్రుని పైన నీటి ఆనవాళ్ళను కనుగొన్నది. అసలు ప్రపంచంలో అమెరికా, చైనా, రష్యా, జపాన్లకు కూడా సాహసించలేని డార్క్ సైడ్ ఆఫ్ మూన్ అంటే వెలుతురు లేని ప్రాంతంలో భారతదేశం అడుగుమొప్పగలిగింది. ఇంత గొప్ప సామర్థ్యం ఉన్న భారతదేశానికి ఒక నైపుణ్యం కలిగిన గ్రాడ్యుయేట్లను, పోస్ట్ గ్రాడ్యుయేట్లను తయారు చేయలేవా? ఇటీవల ఎకనామిక్ సర్వేలో కూడా చెప్పారు, హాఫ్ ఆఫ్ ది ఇండియాస్ గ్రాడ్యుయేట్స్ ఆర్ సింప్లీ అన్ఎంప్లాయబుల్ అని. అంటే వారు ఏ ఉద్యోగానికి పనికిరాని, కావలసిన నైపుణ్యం లేదు అని. ఇది పిల్లల తప్పు కాదు, ఇది మన వ్యవస్థ తప్పు. ఈ వ్యవస్థల్ని గనక మనము సమీక్షించకపోతే భారతదేశానికి డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే యంగ్ పాపులేషన్ ఎక్కువగా ఉండడం. మీరు ప్రపంచంలో చూడండి, లాటిన్ అమెరికా దేశాలు, ఏషియన్ టైగర్స్గా చెప్పబడే సౌత్ కొరియా లాంటి దేశాలు, ఈ 2 రకాల దేశాలకు కూడా డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే యంగర్ పాపులేషన్ జనాభాలో ఎక్కువ ఉండే అవకాశం వచ్చినప్పుడు సౌత్ కొరియా ఎడ్యుకేషన్ పైన ఇన్వెస్ట్ చేసింది. ఇవాళ ప్రపంచంలో ఒక టెక్నాలజీ జెయింట్ కాగలిగింది. కానీ లాటిన్ అమెరికా దేశాల వలసపాలలో ఉండడం వల్ల వారి చదువు పైన కేంద్రీకరించలేకపోయారు. ఇప్పటికీ పేదరికంలో ఉన్నాయి. ఇవాళ భారతదేశానికి ఒక అద్భుతమైన అవకాశం డెమోగ్రఫీ డివిడెండ్. మీరు 15 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వాళ్ళు 2/3 ఆఫ్ అవర్ పాపులేషన్. 25 ఏళ్ళలోపు వాళ్ళు మీకు 54% పైన ఉంటారు, 50% పైగా. అంటే భవిష్యత్తుకు ప్రపంచానికి కావలసిన మానవ వనరులను భారతదేశం అందించగలుగుతుంది. భారతదేశానికే కాదు, ఇవాళ జపాన్, చైనా, అమెరికా లాంటి దేశాలు ఏజింగ్తో బాధపడుతున్నాయి. మీకు జపాన్ సగటు వయసు 48 ఏళ్ళు అయినప్పుడు, అమెరికా, చైనాల సగటు వయసు 36 ఏళ్ళు అయినప్పుడు, భారతదేశంలో సగటు వయసు 29 ఏళ్ళు ఉంటుంది.
అందువల్ల మన హ్యూమన్ రిసోర్సెస్ ఇలా ప్రపంచాన్ని జయించగలుగుతాయి. అలాంటి అద్భుతమైన అవకాశం ఉండి కూడా మనము నాణ్యత కలిగిన విద్య, నైపుణ్యంతో కూడిన చదువులు, విజ్ఞానంతో కూడిన చదువులు ఇవ్వలేకపోవడం వల్ల ఇవాళ ఒక అద్భుతమైన అవకాశాన్ని మనం చేజార్చుకుంటున్నాం. ఎందుకంటే ఈ 46,000 మంది గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఎంతమంది ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఉన్నారో మనకు తెలుసా? మనం వాళ్ళు సరిగా చదువు చెప్పి ఉంటే. ఎంతమంది అమర్త్య సేన్లు ఉన్నారో మనకు తెలుసా? ఎంతమంది ఇంకెంత గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారో మనకు తెలియదు కదా. అంటే వారి నైపుణ్యాన్ని మనం వృధా చేసుకుంటున్నాం కదా. వాళ్ళలోనే ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. వాళ్ళకి సరైనటువంటి చదువు కనుక ఇవ్వగలిగితే దట్ ఇస్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ కదా, బాధాకరమైన విషయం. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో వరద అయితే క్రమంగా తగ్గుతోంది సార్, బురద మిగిలింది. ఈ బురద చుట్టూ కూడా పొలిటికల్ వార్ అయితే నడుస్తుంది. పొలిటికల్ బురద ఎస్ సార్. ఒకవైపు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే ఈ మాటలు యుద్ధం. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా కమెంట్ చేస్తూ ఉన్నారు సార్, బుడమేరు ఈ విపత్తు ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా జరిగిందే. చంద్రబాబు నాయుడు తన ఇంటిని కాపాడుకోవడానికి వేసిన కుట్ర ఇది. కుట్ర ఇన్ ద సెన్స్ ఒక ప్లాన్లో, అంటే కాపాడుకునే క్రమంలో విజయవాడను మొత్తం సగం ముంచేశారు అని చెప్పేసి జగన్ బయట ప్లేజ్. ఎవడెత్తాడు? శనివారం అర్ధరాత్రి తర్వాత ఎవడెత్తాడు? ఎందుకు ఎత్తాడు? చంద్రబాబు నాయుడు గారి అది ఎత్తకపోయిందంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగేది. ఎందుకనంటే ఆ నీళ్లు ఇలా తిరుక్కుంటూ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళేటివి ఇల్లు చంద్రబాబు నాయుడు గారు. ఎవడెత్తాడు? శనివారం అర్ధరాత్రి తర్వాత ఎవడెత్తాడు? ఎందుకు ఎత్తాడు? చంద్రబాబు నాయుడు గారి అది ఎత్తకపోయిందంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగేది. ఎందుకనంటే ఆ నీళ్లు ఇలా నాయుడు ఇంటిని కాపాడుకోవడానికే ఇదంతా జరిగింది, విపత్తు జరిగింది అనేది. అండ్ ఇంకొకటి సార్, ఈనాడులో వచ్చిన ఒక లాజిక్ మరిచిన జగన్ అనే ఒక వార్త సార్. ఇది వాస్తవానికి విజయవాడకు ఒకవైపున కృష్ణానది ప్రవహిస్తే నేను అదే చెప్పబోతున్నా. కృష్ణానదికి ఒకవైపు చంద్రబాబు నాయుడు ఇల్లు ఉంటుంది, ఇంకోవైపు బుడమేరు ఉంటుంది. బుడమేరు ఒకవైపు, నాకు తెలిసినంత వరకు బుడమేరు లెఫ్ట్ ఉంటుంది అనుకుంటాను, సబ్జెక్ట్ కరెక్షన్. కృష్ణానదికి రైట్ సైడ్ చంద్రబాబు నాయుడు ఇల్లు ఉంటుంది. కృష్ణానది ప్రవాహానికి రైట్ సైడ్ చంద్రబాబు నాయుడు గారు. ఎగ్జాక్ట్లీ అదే చెప్పింది. లెఫ్ట్ సైడ్ బుడమేరు, లెఫ్ట్ సైడ్ బుడమేరు ఉంటుంది. బుడమేరు నుంచి కృష్ణానదికి వెళ్ళే వాటర్ కూడా ఐ థింక్ అరౌండ్ 7,000 క్యూసెక్స్ పర్ సెకండ్ కెపాసిటీ. అంటే బుడమేరు నుంచి మీకు వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి మీకు కృష్ణానదికి డైవర్షన్ కదా. బుడమేరేమో మీకు ఖమ్మం జిల్లా కృష్ణానది, ఖమ్మం కృష్ణా ఉమ్మడి జిల్లాల నుంచి అనేక రకాల చెరువులు, చిన్న చిన్న ఉపనదులు, చిన్నవి అవన్నీ వచ్చి వాటర్ బుడమేరులో కలుస్తుంది. బుడమేరు నుంచి కిందికి వెళ్తుంది కొల్లేరుకు, అది కొల్లేరులో కలవాలి. సో బుడమేరు దగ్గర ఈ వెలగలేరు రెగ్యులేటర్ నుంచి డైవర్ట్ చేయగలిగే సామర్థ్యం కృష్ణానదికి నాకు తెలిసినంత వరకు అరౌండ్ 7,500 క్యూసెక్స్ పర్ సెకండ్. కానీ కృష్ణానదికి వరద వచ్చింది ఎప్పుడు? 11,40,000 క్యూసెక్స్ పర్ సెకండ్ నీటి ప్రవాహం ఉన్నప్పుడు వరద వచ్చింది. వాస్తవానికి ఈ బుడమేరుకు వరద వచ్చే సమయంలో కూడా కృష్ణానదిలో 6-7 లక్షల క్యూసెక్లు పర్ సెకండ్ వాటర్ ఉంది ఇప్పటికే. సో ఈ 7,000 ఎన్ని కలిస్తే 11,000 లక్షలు అవుతుంది. ఇప్పుడు 7,000 ఎంత కలిస్తే బుడమేరు కృష్ణానదికే భారీగా ప్రవాహం ఉంది. కృష్ణానదికే భారీగా ప్రవాహం ఉన్నప్పుడు మీకు బుడమేరు నది నీరు ఎంత కలిస్తే కృష్ణానది వరదలై పరవళ్ళు తొక్కి చంద్రబాబు నాయుడు ఇంటి ముంచేస్తుంది. నాకు అర్థం కాని లాజిక్. నాకు తెలిసిన చాలా తక్కువ అక్కడ ఇరిగేషన్, జాగ్రఫీ, బట్ నాకున్న పరిమితమైన అవగాహనతో చెప్తున్నాను. కృష్ణానదిలో అప్పటికే భారీగా వరద ప్రవాహం ఉంది. సాధారణంగా సముద్రపు ఆటుపోట్లు అంటాం మనం. వరద ప్రవాహం ఉన్నప్పుడు తీసుకోదు కదా నది యాక్సెప్ట్ కూడా చేయదు. నాకు తెలిసిన వరకు బుడమేరు నుంచి ఒకవేళ భారీగా వరద ప్రవాహం వెళ్ళినా కృష్ణానదిలో ఖాళీ ఉంటే తీసుకుంటుంది. కృష్ణానదిలోనే భయంకరమైన వరద ప్రవాహం ఉంది, అది ఎలా తీసుకుంటుంది? సో అందువల్ల ఈ లాజిక్ ఇంకా అసలు నిజంగానే లాజిక్ మర్చిన జగన్ ఆయన అనాలి. అది కాక కూడా ఏ ముఖ్యమంత్రి కూడా అంత నీచమైన పనికి దిగజారుతాడని నేను అనుకోను. ఏ ముఖ్యమంత్రి అయినా మనం ఎలాంటి రాజకీయ ఆరోపణలు చేసేటప్పుడు కూడా కొంత ఆలోచించి చేయాలి. లేదు ఎవరన్నా ఎక్స్పర్ట్స్ చెప్పాలి, పొలిటీషియన్ స్టేట్మెంట్ కాదు కదా. సో అందువల్ల బుడమేరు కృష్ణానది ప్యారలల్గా ప్రవహిస్తూ ఉంటాయి.
సో అందువల్ల మరి ఇంకొక మాట కూడా చెప్తాను. ఓకే, గేట్లు ఎత్తలేదు, ఏమయ్యేది? వాటర్ ఎగువకు ఎగ్సి కొట్టేది కదా. ఎగువకు ఎగ్సి కొట్టినప్పుడు అక్కడ 3-4 మండలాలు ఉన్నట్టున్నాయి. మరి ఆ మండలాలు మునిగేవి కదా, అంటే అక్కడ ప్రజలు ముంచమని చెప్తారా? నీకు వాటరు నీరు పల్లె మెరుగు అంటారు, నీవు నీరుని వదలాల్సిందే. అనూహ్యమైన ప్రవాహం ఉంటే నీకు మొత్తం గేట్లే కొట్టుకుపోతాయి. మనం చూడలేదా గేట్లు కొట్టుకుపోయిన ఎక్స్పీరియన్స్. ఇంకొకటి, నాకు టోటల్ బుడమేరులో వరద ప్రవాహమే 47,000 క్యూసెక్లు. టోటల్ వరద ప్రవాహం, పీక్ వరద ప్రవాహం కూడా, పీక్ వరద ప్రవాహమే 47,000 క్యూసెక్లు ఉంటే, ఆడ కృష్ణానదిలో 11,40,000 ఉంటే, బుడమేరు వల్లనే కృష్ణానదికి వరద వచ్చి కృష్ణానది నీళ్లు వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇంటిని ముంచుతుందా? బుడమేరు లేకపోయినా ఉంచుతుంది. కృష్ణానదిలో వరద ఉన్నప్పుడు ముంచకుంటుందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటికి నీళ్ళు రాలేదా? నాకు తెలిసినంతవరకు అయితే ఇంటి కాంపౌండ్ వాళ్ళకు నీళ్ళు వచ్చినట్టు తెలుసు నాకు. ఎస్ సార్, కరెక్ట్. సో చంద్రబాబు నాయుడు లేవు, ఇప్పుడు నీళ్ళు రాకుండా ఉండలే. సో ఎలా ఉంటుంది? కృష్ణానదికి వరద వస్తే ఆటోమేటిక్గా వస్తుంది నీళ్ళు. సో అందువల్ల మీకు బుడమేరు 47,000 క్యూసెక్ల నీరు వల్లనే కృష్ణానదికి 11,40,000 అంటే మరి మిగతా 11 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి? బుడమేరు నుంచి ఒకే గేట్లు ఎత్తి ఇటు వదిలేరు అనుకుందాం. గేట్లు ఎత్తకపోతే ఏమయ్యేది అని. మరి ఈ 47,000 ఎక్కడ, 11,40,000 ఎక్కడ? సో ఐ డోంట్ థింక్ అలాంటి ఆ వాదన వల్ల ప్రయోజనం ఉంటుందని అనుకోను. కానీ జరిగిన పొరపాటు అందరూ చెప్పేది ఏంటంటే, బుడమేరు గేట్లు ఎత్తడం అనేది అనివార్యం. ఎవడెత్తాడని జగన్ అడుగుతున్నారు, కానీ ఎత్తకపోతే ఏమయ్యేది అనేది తర్వాత చర్చ. అది పైన ఎగువ మండలాలు ఎగిరిపోయేవా ఏమయ్యేది. కానీ ఎత్తినప్పుడు ప్రజలకు అలర్ట్ చేయలేదు. అక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ చాలా క్లియర్గా కనబడుతోంది. పాలనా వైఫల్యం. అంటే ఇప్పటికి కూడా ప్రభుత్వము లేదు, మేము ఖచ్చితంగా సమాచారం ఇచ్చాం, ఇంకో ఎవిడెన్స్ అని ఎక్కడ చెప్పడం లేదు. ఆ అంశం పైన రియాక్ట్ కావడం లేదు. విమర్శ ఎక్కడ వస్తుందంటే, మీరు ఆ బుడమేరు గేట్లు ఎత్తేటప్పుడు ప్రజలను అలర్ట్ చేయాల్సి ఉండే, అక్కడ అంచనాల లోపం. మరి ఏం లోపం? ఇంత స్థాయిలో వరద ప్రమాదం వస్తుందని అధికారులు అంచనా వేయలేకపోయారా? లేదు, అసలు చివరి నిమిషం వరకు బుడమేరులో ఇంత నీరు వస్తుందని అనుకోలేదా? అందువల్ల గేట్లు ఎత్తాల్సిన సమయం వచ్చే సమయానికి ఇక ప్రజలను అలర్ట్ చేసే సమయం లేకుండా పోయిందా? ఇది మనకు తెలియదు. దీనిపైన విచారణ జరిపితే తప్ప తెలియదు. ప్రభుత్వం సాధారణంగా అంగీకరించదు. మేము చెప్పలేదు అని ఎవరు ఎందుకు ఒప్పుకుంటుంది ప్రభుత్వాన్ని? అందువల్ల ప్రతిపక్షాలకు కూడా ఎక్కడ ప్రశ్నించాలో అక్కడ ప్రశ్నించాలి. నిరాధారమైన ప్రశ్నలు వేస్తే ఎవరైనా కొంతమంది నమ్మితే నమ్మచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో నరేటివ్ బిల్డింగ్, పర్సెప్షనే ముఖ్యం. ఇప్పుడు మీరు ఎక్కడుందో, కృష్ణానది ఎక్కడుందో, దీనికి దానికి ఉన్న లింక్ ఏంటి, వెలగలేరు రెగ్యులేటర్ ఏంటి, ఇవన్నీ చాలామంది తెలియకపోవచ్చు. నాకే సగం తెలుసు. అందువల్ల వారు జనంగా నమ్మితే నమ్మచ్చు. కానీ అల్టిమేట్గా అపోజిషన్ సక్సెస్ అయ్యేది ఎక్కడ గవర్నమెంట్ ఫెయిల్యూర్ రియల్గా ఉందో అక్కడ మాట్లాడాలి. రియల్గా ఉన్నది ఎక్కడ అంటే, బుడమేరు గేట్లు ఎత్తినప్పుడు అక్కడ దిగువ ప్రాంతంలో ఉన్న ప్రజలను అలర్ట్ చేయాలి. ఆ అలర్ట్ చేయడంలో పొరపాటు జరిగింది అనేది అందరూ చెప్పేది. ఎందుకు జరిగింది అనేది నేను చెప్పిన 2 కారణాలు అయ్యి ఉండవచ్చు. అంటే అధికారులు వాటర్ ఒకటేసారి అంత వస్తుందని అంచనా వేయకపోవచ్చు, లేదు ఒకవేళ విడుదల చేసినా ఇంత వరద బీభత్స వస్తుందని అనుకోకపోవచ్చు, మనకు తెలియదు. అది జరపాలి. ఇప్పుడు ఏమైందంటే పరిస్థితి ఎట్లా వచ్చిందంటే, ఇవాళ కూడా పత్రికలు చూసాం, మళ్ళీ బుడమేరుకు వరద. జనంలో నిన్నటి నుంచి విజయవాడలో పెద్ద వదంతులు, బుడమేరుకు వరదలు వస్తాయట మళ్ళీ అని. ప్రభుత్వం అప్పుడు క్లారిఫై చేయాల్సి 10,000 క్యూసెక్ల మించి రాదు అని. సో అందువల్ల మనం ఎప్పుడు కూడా ఇలాంటి సమయంలో ఆధారాలతో కూడిన విమర్శలు చేయాలి తప్ప ఆధారాలు లేని రాజకీయ విమర్శల వల్ల ఫలితం ఉండదు కదా. ఈ బుడమేరు వాటర్ ప్రవహించే మీరు చెప్తున్న లాజిక్ సార్, అదే మీరు చెప్పిందే చదువుతా సార్ మళ్ళీ. వాస్తవానికి విజయవాడకు ఒకవైపున కృష్ణానది ప్రవహిస్తే మరోవైపు బుడమేరు ఉంటుంది. ఈ రెండిటి ప్రవాహ మార్గాలు వేరు. కృష్ణానది ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి సముద్రంలో కలుస్తుంది. బుడమేరు ఉమ్మడి కృష్ణా నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోకి వెడుతోంది. ఈ మొత్తం నేను చెప్పింది అదే కదా. మీకు కృష్ణానదేమో ఉమ్మడి కృష్ణానది నుంచి వచ్చి అంశల్దీవి అనుకుంటాను, అక్కడ సముద్రంలో కలుస్తుంది. బుడమేరేమో మీకు ఎగువ ఖమ్మము ఉమ్మడి కృష్ణా నుంచి వచ్చి కొల్లేరులో కలుస్తుంది. ఇప్పుడు కొల్లేరులో ఏమవుతుందంటే క్యాచ్మెంట్, కొల్లేరుకున్న వాటర్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. కొల్లేరులో ఆక్రమణలు పెరిగిపోయి ఆ వాటర్ క్యారింగ్ కెపాసిటీ బాగా తగ్గిపోయింది. ఈవెన్ బుడమేరుకు క్యాచ్మెంట్ ఏరియాలో కూడా ఆక్రమణలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినట్టు చూశాను. సో అందువల్ల ఆ వాటర్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ కొల్లేరు తగ్గిపోవడం వల్ల నీకు బుడమేరు వాటర్ను ఆ కొల్లేరు తీసుకోలేకపోయింది.
అది కూడా ఒక కారణం ఇవాళ వరదలకు. మీకు కొల్లేరు కనుక 30 ఏళ్ల క్రితమో 40 ఏళ్ల క్రితమో నీటి సామర్థ్యం ఇవాళ ఉంటే అసలు విజయవాడ మునిగేది కాదు నా అంచనా. నేను కొల్లేరు కూడా ఆ ప్రాంతం కూడా తిరిగి వచ్చాను. సో విజయవాడ మునిగేది కాదు, ఎందుకంటే కొల్లేరు తీసుకునేది అంటే ఈ స్థాయిలో డ్యామేజ్ ఉండేది కాదు. కానీ కొల్లేరు కూడా తీసుకునే సామర్థ్యం కొల్లేరు మొత్తం ఆక్రమణల వల్ల సామర్థ్యం తగ్గిపోయింది. అందువల్ల నేను ఇంతకుముందు చెప్పింది అదే. ఇప్పుడు కృష్ణానది బుడమేరు వేరువేరుగా ప్రవహిస్తాయి, ప్రవాహ మార్గాలు వేరు. బుడమేరు నుంచి కృష్ణానదికి సెకండ్కి 7,000 క్యూసెక్లు మాత్రమే డైవర్ట్ చేసేది. ఓకే, ఇంకొంత కట్టలు తెగిపోయి ప్రవహించిన 7,000 కాకపోతే 15,000 అవుతుంది. అంటే ఆ ఫార్మల్ ఛానల్ ద్వారా 7,500 క్యూసెక్లు డైవర్ట్ చేయొచ్చు. లేదు కొన్ని వరదలు వచ్చినప్పుడు ఏమైందంటే ఈ ఫార్మల్ ఛానల్తో సంబంధం లేదు, ఎక్కడికక్కడ తెగిపోయి కూడా వాటర్ వెళ్ళిపోతుంది కృష్ణని. అట్లా అనుకున్నా కూడా 15,000 అవుతుంది. మొత్తం బుడమేరుకి వచ్చిన వరదే 47,000 క్యూసెక్లు. అక్కడ కృష్ణానదికి 11,40,000 క్యూసెక్లు వచ్చిన తర్వాత కృష్ణానదికి వరదలు వచ్చాయి. కృష్ణానదికి ఒక 10 లక్షల క్యూసెక్ల వరకు ఏమీ కాదు, మీకు 6-7 లక్షల క్యూసెక్లది దాని కెపాసిటీ ప్రకాశం బ్యారేజ్ది. అందువల్ల ఎక్కడ 47,000 క్యూసెక్లు బుడమేరుకు వచ్చిన వరద, ఎక్కడ 10 లక్షల క్యూసెక్లు కృష్ణానదికి వరదలకు బుడమేరు కారణం ఎట్లయితే సాధ్యం ఎట్లయితుంది? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు సార్, ఈ విపత్తుకు బుడమేరు ఆక్రమణలే కారణం. సో హైడ్రా తరహా ఆపరేషన్ ఆంధ్రాలో కూడా అంటే ఆక్రమణలు ఉన్న చోట మేము స్టార్ట్ చేయబోతూ ఉన్నాం. అండ్ హైడ్రా ఒక మంచి ఆపరేషన్ అంటూ రేవంత్ రెడ్డి చేసిన ఈ పనిని అభినందిస్తూ ఉన్నారు సార్. అండ్ ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్, భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీకి మిత్రపక్షంగా ఉంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నాయకులు హైడ్రాను అపోజ్ చేస్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ ప్రశంసిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఈ హైడ్రా మీద ఏం మాట్లాడారు ఒకసారి బయట? అంటే ఇది హైడ్రా, మనకి హైడ్రా లాంటి వ్యవస్థ ఇప్పుడు ఒకటి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదండి. అని ప్రతిసారి ఏం చేస్తాం మనం, వైలేషన్స్ జరిగే వరకు మనందరం వెయిట్ చేసేది. మనందరికీ నేను మాట్లాడినప్పుడు కూడా బ్లైండ్గా వైసీపీ చేసేసిందో లేదు వీళ్ళు చేసి మేమేం మాట్లాడలా. అట్లీస్ట్ మీరు వచ్చి కరెక్ట్ చేయాలి కదా. నిన్న మాట్లాడింది అందుకే ఇట్ విల్ బికమ్ ఎ సోషల్ ఇష్యూ అని చెప్పాను. చాలామంది ఆర్థిక పరిస్థితులు చిన్న భిన్నం అయిపోతాయి. అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి ముందే, ఇది చాలా స్ట్రిక్ట్ గైడ్లైన్స్. అందుకనే బ్యూరోక్రసీ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ అలర్ట్ అండ్ పవర్ఫుల్. వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చి ఇప్పుడు ఏమంటారు, కొట్టేస్తూ ఉంటారు. ఆయన చేస్తున్న రైటే, రేవంత్ రెడ్డి. సో వాళ్ళకు కూడా ఇబ్బంది. అంటే మాకు కూడా భవిష్యత్తులో అందుకే ఇప్పుడు నేను కరెక్ట్ చేయాలనేది మేము చాలా నిబద్ధతతో అనుకుంటున్నాం. సో అందుకని ఎలా చేయాలనేది మీకు తెలియజేస్తాం. మనం అందరం కొంచెం ఇన్ఫర్మేషన్ షేరింగ్ చేసుకుంటాం ఖచ్చితంగా మీతో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద నా మీద నేను హైడ్రా పైన మాట్లాడింది కూడా సేమ్ పవన్ కళ్యాణ్ మాట్లాడాను. ఇంకా ఆయన ఇంకెక్కువ మాట్లాడు, స్ట్రిక్ట్గా ఉండాలి, బ్యూరోక్రాట్లు పవర్ఫుల్గా ఉండాలి అన్నాడు. నేను ఆయన ఇంకా గట్టిగా నాకన్నా గట్టిగా చెప్పాడు. నన్ను మరి భుజాన మోస్తున్నాడు రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డి చాలా గొప్పోడు అంటున్నాడు. మరి పవన్ కళ్యాణ్ కూడా గొప్పోడు అంటున్నాడు రేవంత్ రెడ్డిని. పవన్ కళ్యాణ్ జనసేన ఎన్డీఏలో భాగస్వామి, మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. అంటే ఒక మంచి పని అన్నప్పుడు ఎవరికైనా మంచి పనే కదా, అది వేరే ఉండదు కదా. ఇప్పుడు దీన్ని ఏమంటారు, వాటర్ బాటిల్ అంటారు. బీజేపీ వాళ్ళకైనా ఇది వాటర్ బాటిలే, కాంగ్రెస్ వాళ్ళకైనా వాటర్ బాటిలే, కమ్యూనిస్టులకైనా వాటర్ బాటిలే కదా. లేదు ఇది వాటర్ బాటిల్ కాదు వుడెన్ బాక్స్ అవుతుందా ఒక పార్టీ వాళ్ళకు? నాకు అర్థం కాదు. చూడండి, వాటర్ బాటిల్ అన్నందుకు నాగేశ్వర్ వాటర్ బాటిల్ అని రేవంత్ రెడ్డి వాటర్ బాటిల్ అన్నాక నేను అన్నా అనుకో ఈ వాటర్ బాటిల్ అని. రేవంత్ రెడ్డి భుజాన మోస్తున్నాడు అంటే నేనేం చేయాలి? రేవంత్ రెడ్డి అన్నా నేనన్నా ఇది వాటర్ బాటిలే. అందువల్ల హైడ్రా పైన ఆపరేషన్ పైన నేను చాలా స్పష్టంగా చాలాసార్లు చెప్పాను. పేద మధ్యతరగతి వారిని మానవీయ కోణంతో చూడాలి. సో ఇక విలాసవంతమైన వాటి కొరకు వ్యాపార వాణిజ్య దృష్టితో అడ్డగోలుగా ఆక్రమణలు చేసిన వారిపైన కఠినంగా ఉండాలి. ఈ మాట అన్నందుకు చాలామంది కోపం వస్తుంది. ట్రోల్ చేస్తున్నారు సార్. ట్రోల్ కాదు, బెదిరింపులు కూడా ఇస్తున్నారు. ఎందుకు అంటే మొన్న ఎవరో కాల్ చేసినట్టున్నారు కదా సార్. అదే ఇలా అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. నేను వీటికి భయపడేంత వాడిని కాదనుకోండి, చాలా చాలా అనుభవాలు ఉన్నాయి. కానీ చెప్తున్నా, అసలు నేను ఏం తప్పు చేశాను, ఏం పాపం చేశాను, పేద మధ్యతరగతి ప్రజలకు నష్టం జరగద్దు అని ఇంత క్లియర్గా అన్నాను. నేను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటర్వ్యూలో ఆ ప్రశ్న అడిగాను. ఆ ప్రశ్న అడిగి ఆయనతోనే చెప్పించాను, మేము 100% ముట్టుకోము అని. కానీ ఈ ఆక్రమణల పైన పడితే నా మీద పడుతున్నారు. అది కూడా విచిత్రం ఏంటంటే, కొట్లాడాల్సింది రేవంత్ రెడ్డి మీద కాదు, నా మీద కొట్లాడుతున్నారు.
ఇప్పుడు హైడ్రా ఆపరేషన్ చేయిస్తున్నది రేవంత్ రెడ్డి కదా, నేను కాదు కదా. అంటే నాగేశ్వర్ అనేవాడు ఒక బలమైన ప్రజాభిప్రాయాన్ని హైడ్రాకు అనుకూలంగా నిర్మిస్తున్నాడని నా మీద ఆరోపణ. నాకు ఫోన్ చేసిన వాళ్ళు అదే అంటారు, ఏం నువ్వు చేయబట్టి రేవంత్ రెడ్డి ఇంకా గట్టిగా అంటాడు, కూల్చుతా అంటాడు, నువ్వు పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ చేస్తాను అంటాడు. మరి ఇలా పవన్ కళ్యాణ్ అన్నాడే, పవన్ కళ్యాణ్ నాకన్నా 100,000 రెట్లు ఎక్కువ ప్రజాభిప్రాయాన్ని క్రియేట్ చేయగలిగేవారు కదా. పవన్ కళ్యాణ్కి ఉన్న సామర్థ్యంలో నేనెంత. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటారు చెప్పండి. నాగబాబు ఇంతకుముందే ట్వీట్ చేశాడు 2 రోజుల క్రితమే, ఇవాళ సాక్షాత్తు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, బీజేపీకి చాలా సన్నిహిత మిత్రపక్షం. ఆ మాటకొస్తే బీజేపీలో కూడా ఒకే అభిప్రాయం లేదు. రఘునందన్ రావు, రాజాసింగ్ లాంటి వాళ్ళు మద్దతు ఇచ్చారు కదా. బీజేపీ అధికారికంగా ఒక ఒపీనియన్ ఏం చెప్పలేదు నాకు తెలిసినంతవరకు ఇప్పటివరకు. సో అందువల్ల వాళ్ళేమి హైడ్రాను వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ తీర్మానం చేసిందా, చేయలే కదా. సో అందువల్ల రాజకీయ పార్టీలలో స్పష్టత ఉండాలి, ఏ వైఖరి తీసుకోవాలి అని. నా వైఖరి ఒకటే, పేద మధ్యతరగతి ప్రజల సమస్యను మానవీయంగా చూడండి. వారిని మీ ఇష్టం వచ్చినట్టుగా, ఎందుకంటే వారు నిందితులు కాదు, వారు బాధితులు. నేను చాలాసార్లు చెప్పాను, వాళ్ళు నిందితులు కాదు, వాళ్ళు బాధితులు అన్నాను. సో నిందితులను బాధితులను ఒకే రకంగా చూస్తావా? కానీ గండిపేటలోకి, హిమాయత్ సాగర్లోకి పెద్ద పెద్ద ఫామ్ హౌజులు కట్టుకొని అందులోకి తమ వ్యర్థ పదార్థాలు, విసర్జిత పదార్థాలు వదిలేస్తున్న వారిని క్షమించాలి అంటే అది అమానుష్యం కదా. సో చెరువులు ఆక్రమించి వరదల వల్ల పేద మధ్యతరగతి ప్రజల ఇళ్లను ముంచేస్తున్న వారిని ఎందుకు క్షమించాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నది అదే కదా, బుడమేరులో చాలా ఆక్రమణలకు గురయ్యాయి. ఆక్రమించింది ఎవరు? సామాన్యుడా? పేదవాడు ఆక్రమిస్తాడా? ఆక్రమించేదేమో పెద్దలు, అనుభవించేది ఎవరు? ఇవాళ సింగనగర్లో, విజయవాడలో ఎవరు అనుభవిస్తున్నారు? 1 టౌన్లో సామాన్యుడు అనుభవిస్తున్నాడు. అంటే పెద్దల ఆక్రమణల వల్ల సామాన్యుడు దెబ్బతింటున్నాడు. ఇప్పుడు హైడ్రా కూడా ఎన్కన్వెన్షన్ విషయంలో హైడ్రా కమిషనర్ చెప్పింది అదే కదా. ఆడ ఎన్కన్వెన్షన్ తుమ్మిడికుంటలో FTL బఫర్ జోన్ ఆక్రమించి కట్టడం వల్ల ఆడ అయ్యప్ప సొసైటీ దగ్గర మిగతా చోట ఆ ప్రాంతాల్లో పేద మధ్యతరగతి వాళ్ళ ఇల్లు మునిగిపోతున్నాయి వరద వచ్చినప్పుడల్లా. అంటే ఈ మాట అన్నందుకు నా మీద మరి కోపం వస్తే నేనేం చేయగలను? ఇలాంటి కోపానికి నేనేమి వెనుకాడేవాని కాదు. నా స్టాండ్ ఎప్పుడైనా ఒకటే, విలాసవంతమైన వ్యాపార వాణిజ్య ఆక్రమణలన్నింటినీ తొలగించాల్సింది. అంటే ఆక్రమించుకొని 100 కోట్లు సంపాదించుకుందాం అనుకునే ఆక్రమణలు ఎందుకు ఎలా చేయాలండి? అదొకటే కాదు, చెరువులే కాదు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు. ఏదో ఒక ఇల్లు లేదు, హైదరాబాద్లో రెంట్కి ఉండలేము, కూలి నాలి చేసుకోవడానికి ఏదో ఊరు నుంచి వచ్చాడు, 50 అడుగుల ల్యాండ్లో గుర్తేసుకున్నాడు. అతన్ని 10 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకొని ప్రభుత్వ భూమిలో పార్కులు ఆక్రమించుకున్నాను ఒకే రకం చూస్తామా? ఇది అన్యాయం కదా. ఈ పేదవాడి గుడిసెను చూపెట్టి ఆ ఫామ్ హౌస్ను రక్షిస్తున్నారు. ఇప్పుడు సమస్య అది. ఈ పేదవాడి గుడిసెను చూపెట్టి వెంచర్లో, చెరువులో వెంచర్ వేసినటువంటి ఒక బిల్డర్ మోసాలకు బలైపోయిన ఒక మధ్యతరగతి జీవి ఆక్రందనను చూపెట్టి ఇవాళ చెరువులు ఆక్రమించుకున్న పెద్దలు బయటపడదామని చూస్తున్నారు. అందుకే నాలాంటి వాళ్ళు ఇంత గట్టిగా మాట్లాడుతున్నాం. రేపు రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గినా నిలదీస్తాం, గట్టిగా మాట్లాడేది. అందుకే నాకు హక్కు ఉంటుంది రేవంత్ రెడ్డి వినదే ప్రబంధానికి. కానీ ఇవాళ పత్రికలో కూడా చూశాను, సొంత పార్టీలో కూడా పొలిటికల్ ప్రెషర్స్. నమస్తే తెలంగాణలో వచ్చింది సార్. మరి అంటే అంతలా ఉంటుంది. అది రేవంత్ రెడ్డి చెప్పాడు కదా. ఆయన రేవంత్ రెడ్డి కృష్ణాష్టమిలో చెప్పాడు, మా పార్టీలో, మా ప్రభుత్వంలో ఉన్నారు, సమాజంలో అత్యంత శక్తివంతులు ఉన్నారని చెప్పాడు కదా. అందువల్ల ఈ ఆక్రమణల్ని తొలగించాల్సిందే. దీనిపైన ఎవరు ఎన్ని బెదిరించినా నా వ్యాఖ్యల్లో మార్పు రాదు, నా మాటల్లో తేడా రాదు. పేద మధ్యతరగతి ప్రజలు నిందితులు కారు. 50 హైదరాబాదులో కూలినాలి చేసుకోవటానికి, ఇళ్లల్లో పని చేసుకోవటానికి వచ్చి రెంట్లు కట్టలేక ఒక 50 అడుగుల స్థలంలో గుడిసేసుకున్న వారు ఫామ్ హౌస్ కట్టుకొని 100 కోట్ల రూపాయలు రేపు సంపాదించుకుందాం అనుకునేవాడు ఒక్కరు కాదు. వెంచర్లో ఒక బిల్డర్ చేసిన మోసానికి బలైపోయి ఒక ఇల్లు కట్టుకుని, బ్యాంకులో లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్న మధ్యతరగతి జీవి ప్రభుత్వ పార్కులు, చెరువుల్ని ఆక్రమించి నిర్మాణాలు చేసిన ఆక్రమణదారుడు ఒక్కరు కాదు. కానీ ఈ నిందితులు, బాధితులు ఒక్కరిని చేయకండి మీరు. ప్రభుత్వానికి కూడా అదే విజ్ఞప్తి. బాధితులుగా చూడండి, కానీ బాధితుల పేరు చెప్పి నిందితులు తప్పించుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే చెరువును ఆక్రమించుకున్న వాడు ఎవడు యాక్సెప్ట్ చేయడు, పెద్దవాడైతే. అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు తెలివిగా,
ఈ పేదవాళ్ళ ముందు పెడుతున్నారు. చూడండి పేదవాళ్ళు, చూడండి మధ్యతరగతి అని. నిజంగా అంత కన్సర్న్ ఉంటే మనం అందరం ఫైట్ చేద్దాం. ఏమో బెటర్, ఇక పేదల గుడిసెలు కూలిస్తే ఊకుంటుంది ఈ ప్రభుత్వం ఉంటుందా? నేను ఒకటే అడుగుతున్నా, నిజంగా హైదరాబాద్లో ఇలా పేద మధ్యతరగతి వాళ్ళు లక్షలలో ఉంటారు. రేవంత్ ప్రభుత్వం కాదు, ఎవరి ప్రభుత్వం కూడా లక్షల మంది ఇల్లు కూల్చగలుగుతుంది నాకు చెప్పండి. ప్రాక్టికల్గా సాధ్యమా? ప్రజలు ఊరుకుంటారా? తిరుగుబాటు చేయరా? అలా జరిగిన రోజు ఖచ్చితంగా పోరాడదాం. కానీ ఇవాళ ఆ గుడిసెవాసుల, ఆ మధ్యతరగతి జీవుల న్యాయమైన ఆవేదనలు చూపెట్టి పెద్దలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు, పెద్దల్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మనం వ్యతిరేకించాలి. శామ్ పెట్రోడా కామెంట్స్ సార్ ఇవి. చైర్మన్ ఆఫ్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్. Gandhi family confident Sam Pitroda said that Rahul Gandhi is more intellectual and strategist than his father, former PM Rajiv Gandhi. సో రాహుల్ గాంధీని రాజీవ్ గాంధీతో పోలుస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీయే ఎక్కువ స్ట్రాటజిస్ట్ అంటూ శామ్ పిట్రోడా కితాబిస్తున్న పరిస్థితి. సో రాహుల్ని రాజీవ్ని పోల్చవచ్చా సార్? ఇప్పుడు రాజీవ్ గాంధీ పనిచేసిన సమయంలో రాజకీయాలు వేరు, రాహుల్ గాంధీ పనిచేసిన సమయంలో రాజకీయాలు వేరు. దేశకాల పరిస్థితుల బట్టి ఉంటుంది తప్ప ఎలా కంపేర్ చేస్తావు? నెహ్రూకు జీమెయిల్ రాదు, నెహ్రూ ఏం తెలివైన వాడంటే నేను ఏం చెప్పాలి? అప్పుడు జీమెయిల్ లేదు అప్పుడు జేఆర్డి టాటాకు కూడా జీమెయిల్ రాదండి, ఈమెయిల్ ఇచ్చుడు రాదండి. జేఆర్డి టాటా సివి రామన్కి ఈమెయిల్ ఇవ్వడం రాదు, అంత తెలియదు కూడా సివి రామన్ అన్నవానికి ఏమని సమాధానం చెప్తే నేను? సివి రామన్కి ఈమెయిల్ ఇచ్చిందా చెప్పండి నాకు. సివి రామన్ ఈమెయిల్ ఇచ్చినట్టు ఎక్కడన్నా ప్రూఫ్ ఉందా? అంటే ఒక ఈమెయిల్ రాదు సివి రామన్కు, ఎలా ఈమెయిల్ ఇవ్వాలో తెలియదు, ఎలా గూగుల్ డ్రైవ్ వాడాలో తెలియదు అని అన్నామనుకోండి, మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే దేశకాల పరిస్థితులను బట్టి ఉంటుంది. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ మరణానంతరం రాజకీయాలకు సంబంధం లేకుండా అప్పటికప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు. ప్రూవ్ టు బి లీడర్. ఇవాళ మనం లిబరలైజేషన్కు పునాది వేసింది రాజీవ్ గాంధీ. చాలామంది తెలియదు, రాజీవ్ గాంధీకి ఒక బోఫర్సే మనకు తెలుసు. కానీ ఈ లిబరలైజేషన్కు ఎలక్ట్రానిక్స్ రంగంలో లిబరలైజేషన్ పునాదులు వేసింది రాజీవ్ గాంధీ. 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లాలన్న నినాదం రాజీవ్ గాంధీ ఇచ్చాడు. అప్పుడు అందరూ ఆయన ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు అదే నరేంద్ర మోడీ వికసిత భారత్ అన్న నినాదం ఇంత పాపులర్ అయింది. కారణం అప్పటికి ఇంకా సమాజం ప్రిపేర్ అయ్యి లేనప్పుడు ఇచ్చాడు ఆయన, సమాజం ఆస్పైర్ చేస్తున్న సమయంలో మోడీ ఇచ్చాడు. అందువల్ల రాజీవ్ గాంధీ ఆ రోజున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక బలీయమైన పార్టీ, ప్రతిపక్షాలు బలహీనమై ముక్క చెక్కలై ఉన్న సందర్భం. రాజీవ్ గాంధీకి రాజకీయ అనుభవంతో రాలేదు. రాహుల్ గాంధీ ఇప్పటికీ 10 ఏళ్ళుగా పార్లమెంట్ సభ్యుడు. రాహుల్ గాంధీ ఇప్పటికీ ఇప్పుడు ఎదుర్కొనే రాజకీయ పరిస్థితులు వేరు, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు రాజకీయ పరిస్థితులు వేరు. రెండు ఎలా కంపేర్ చేస్తావు? అయినా రాహుల్ గాంధీని పొగిడే క్రమంలో శామ్ పెట్రోడా రాజీవ్ గాంధీని అవమానిస్తే అది ఇంకా మూర్ఖత్వం కదా. ఎవరి పాత్ర వారు హిస్టరీలో. ఎప్పుడు ఎవరు గొప్పవాడని కంపేర్లు చేయలేం కదా. వేరే మీటర్ ఏమైనా ఉందా? రాజీవ్ గాంధీకి ఐక్యూ టెస్ట్ పెట్టి రాహుల్ గాంధీకి ఐక్యూ టెస్ట్ పెట్టారు ఎవరన్నా? ఎవరికన్నా ఐక్యూ టెస్ట్ అయినా కరెక్టా? సో అందువల్ల శామ్ పెట్రోడా రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితుడు కనుక శామ్ పెట్రోడా కన్నా నాగేశ్వర్కి ఎక్కువ తెలుసు అని ఎవరైనా అనొచ్చు. ఎందుకంటే శామ్ పెట్రోడా రాజీవ్ గాంధీ తెలుసు, రాహుల్ గాంధీ తెలుసు, ఇద్దరు తెలుసు కనుక వాళ్ళిద్దరినీ జాగ్రత్తగా గమనించి ఉంటే ఆయనకు అభిప్రాయం కలగచ్చు. కానీ అనవసరమైన పోలిక, అర్థరహితమైన పోలిక. ఈ పెట్రోడా లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కొంతమంది తగులుతారు, రోజుకో స్టేట్మెంట్ ఇస్తారు, బీజేపీకి ఆయుధాలు అవుతారు, కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పెడతారు. వాళ్ళు అయినా కాంగ్రెస్లో పెద్ద పదవుల్లో ఉంటారు, ఎందుకుంటారో తెలియదు. ఈ పెట్రోడా ఎన్నికల సమయంలో కూడా చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదమయ్యాయి. ఈస్టర్న్ ఇండియా వాళ్ళు చైనీస్ లాగా ఉంటారు, నార్త్ ఇండియన్ వాళ్ళు యూరోపియన్ లాగా ఉంటారు, వెస్ట్ ఇండియన్స్ అరేబియన్స్ లాగా ఉంటారు, సౌత్ ఇండియన్స్ ఆఫ్రికన్స్ లాగా ఉంటారు అండి. ఏదైనా బుర్రున్న పోలికనా? పెద్ద మేధావి శామ్ పెట్రోడా మామూలు మేధావి కాదు, టెలికాం రంగంలో నిష్ణాతుడు. కానీ ఇదేం పోలిక అండి? భారతీయుల్ని ఈ రకంగా పోల్చవచ్చా? ఇలాంటి మూర్ఖత్వపు పోలికలు, వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ పార్టీని రోజు ఇబ్బంది పెట్టే కొద్ది మందిలో శామ్ పెట్రోడా ఒకరుగా కనబడుతున్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు పింఛన్లు కట్ చేస్తాం. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది సార్ దీనికి. సో ఫిరాయింపు ఎమ్మెల్యేల పింఛన్ బంద్ అనేది, దీనివల్ల ఫిరాయింపులు తగ్గుతాయా సార్? అంటే పింఛన్ కొరకే రాజకీయ నాయకుడు ఎమ్మెల్యేలు కింద మీద అవుతున్నారా? హిమాచల్ ప్రదేశ్లో పింఛన్ ఎంత? 36,000, 36,000 ఫర్ 1 టర్మ్. నెక్స్ట్ టర్మ్కు ఇయర్కు 1,000.
అంటే ఒక ఉదాహరణకు 2 టర్మ్స్ అయ్యారనుకోండి, 36 + 5 41,000 వస్తుంది. 3 సార్లు అయితే 46,000 అవుతుంది. 4 సార్లు అయితే 50,000 అవుతుంది. 50,000 పెన్షన్ పోతుంది. అయ్యో అయ్యో నేను పార్టీ మారొద్దని భయపడతారని ఎమ్మెల్యే. అసలు మనందరూ తెలుసు, ఒకసారి పార్టీ మారితే ఎన్ని కోట్లు చేతులు మారుతాయని. ఈ 50,000 కొరకు తలకిందులైపోయి పార్టీ మారడా? అయితే అదేం తప్పని నేను అన్నాను, వెల్కమ్ ఇట్ ఏదో ఒకటి. దానికన్నా పార్టీ మారితే 5 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకూడదు అని కనుక ఒక నిర్ణయం తీసుకున్నారు, ఒక చట్టం చేశారనుకోండి, పార్టీ మారచ్చు నువ్వు, కానీ కొత్త పార్టీలో చేరినాక 5 ఏళ్ళ దాకా పోటీ చేయకూడదు. ఏ ఎన్నికల్లో పోటీ చేయకూడదు. ఆఫ్టర్ 5 ఇయర్స్ లేదా ఆఫ్టర్ 6 ఇయర్స్, 6 ఏళ్ల తర్వాతనే నువ్వు ఎన్నికల్లో పోటీ చేయాలి అని ఒక కండిషన్ పెట్టండి. దానికి రాజకీయ ఫిరాయింపులు ఆగిపోతాయి. మీరు చూడండి, ఎందుకంటే వీళ్ళంతా మారేవారు ఎందుకు? మళ్ళీ పదవుల కొరకు కదా. ఇప్పుడు ఎమ్మెల్యే పార్టీ మారే ముందు నాకు మళ్ళీ గ్యారంటీగా నెక్స్ట్ ఎలక్షన్లో టికెట్ ఇస్తామని మాట్లాడుకొని మారుతారు. ఎంపీలు మారేవారు. నువ్వు ఏ ఎన్నికకు అనర్హుడు అన్నారు అనుకోండి, ఇక వాళ్ళ జీవితంలో పార్టీ మారారు. ఎందుకంటే 5 ఏళ్ళ దాకా పదవులు లేకుండా బతకలేడు రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడు ఆక్సిజన్ లేకపోయినా బతకగలుగుతాడు, కానీ పదవులు లేకుండా బతకలేడు. ప్రాక్టికల్గా సాధ్యం కాదు. అందువల్ల ఆక్సిజన్ లేకపోయినా రెస్పిరేటరీ ప్రాబ్లం ఏం రాదు వాళ్ళకు. మీకు వాళ్ళకేమి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ చూపెట్టో బతకగలుగుతారు. కానీ పదవి లేకపోతే మాత్రం వాళ్ళు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, శ్వాసకోశ వ్యాధులు తీవ్రతరం అవుతాయి. రాజకీయ నాయకుల యొక్క స్వభావం అది. అందువల్ల మీరు పదవి లేకుండా చేయండి. ఎక్కడ కొట్టాలో అక్కడ కొడితే జనం మైండ్ బ్లాక్ అయితే తప్ప నువ్వు 50,000 పెన్షన్ ఆపితే, 36,000 పెన్షన్ ఆపితే రాజకీయ నాయకులు తలకిందులై పార్టీ మారకుండా ఉంటారా? సో కొట్టాల్సిన చోట కొట్టాలి, కానీ ఎక్కడో చోట కొడితే అభ్యంతరం ఏం లేదు, కానీ కొట్టాల్సిన చోట కొట్టాలి. సో కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, రాష్ట్రానికి రాజకీయం ఉండకూడదు, కానీ ఫిరాయింపులపై సుక్కు సర్కార్ కఠిన వైఖరి అవలంబిస్తూ ఉంటే ఇక్కడ తెలంగాణలో మాత్రం రేవంత్ సర్కార్ ఫిరాయింపులు ప్రోత్సహిస్తోంది అంటూ. అంటే మామూలుగా ఫండమెంటల్ తేడా ఉంది కదా. ఇప్పుడు అక్కడ హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిరాయించారు, ఇక్కడ కాంగ్రెస్లోకి ఫిరాయిస్తున్నారు. సో 2 తేడా ఉంటుంది కదా. కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోవడం వేరు, కాంగ్రెస్లోకి రావడం వేరుగా. డెబిట్లు క్రెడిట్లు వేరు వేరు ఉంటాయి కదా. వేరువేరైనా ఇక్కడ క్రెడిట్ అక్కడ డెబిట్ కదా. డెబిట్ ఉన్నప్పుడు మనిషికి బాధ ఉంటుంది, క్రెడిట్ అప్పుడు బాధ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు మన యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి ₹1,00,000 తెలియకుండా పొరపాటున ఇంకోరు అకౌంట్లో పడ్డాయి అనుకోండి, నువ్వు టెన్షన్ పడతా అంటావు. కానీ నీ అకౌంట్లో ₹1,00,000 పడ్డాయి అనుకో, టెన్షన్ పడతావా? చూద్దాంలే, వాళ్ళే ఫోన్ చేస్తారు, ఫోన్ చేసినప్పుడు రిటర్న్ ఇద్దాం. అయ్యో ₹1,00,000 నా అకౌంట్లో పడ్డాయి, ఎక్కడికంటే ఎవరు వేశారు చూడండి, వెళ్ళండి, వెంటనే బ్యాంకులు ఇన్ఫార్మ్ చేద్దాం, ₹1,00,000 నా అకౌంట్లో పడ్డాయని అని భయపడతారా? అని అంటే బ్యాంక్ కూడా వస్తారు, వచ్చినప్పుడు రిటర్న్ ఇద్దాం, ఎవరి పడే వాళ్ళు మాట్లాడతారు, రిటర్న్ ఇద్దాం అంటారు. కానీ మన అకౌంట్ నుంచి ₹1,00,000 పోయాయనుకోండి, వెంటనే బ్యాంక్ మేనేజర్ దగ్గరకు పరుగులు తీస్తాం, సార్ నా అకౌంట్కి ₹1,00,000 ఎట్లా ట్రాన్స్ఫర్ అయ్యాయని. అందువల్ల డెబిట్కు క్రెడిట్కు అంత తేడా ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ డెబిట్ అది, అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ క్రెడిట్, కాంగ్రెస్లో చేరినప్పుడు దృక్పథాలు మారిపోతాయి కదా.